Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 28th of January 2025. Let's have a clear analysis of all the important articles. Video ni end varaku chudandi, ekkada skip cheyaddu. If you want, you can watch the analysis at 1.25x speed. Okay? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఎక్కడ మన తెలుగు స్టేట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత ఒకే కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మీకు ఎక్కడ దొరకదు. సో డెఫినెట్గా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ చెక్ విత్ అదర్ అనాలిసిస్ దట్ ఈస్ దేర్ ఇన్ ద తెలుగు ఛానల్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So there are 17 set of articles that we are going to look at. So the main article is Union Budget as a turning point for climate action in JPC. How Union Budget of 2026 is going to help if climate action గురించి మనము చర్యలు తీసుకుంటే అనేది చూస్తాం. అండ్ ఆల్సో గెటింగ్ డ్రంక్ ఆన్ హోమియోపతి ఈ టింక్చర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎక్కువగా ఆల్కహాల్స్ యూసేజెస్ అని పెరుగుతున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ రిసార్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్. సో దిస్ ఇస్ అబౌట్ ట్రంప్ అండ్ నావిగేటింగ్ గ్రోత్ ఛాలెంజెస్ ఇన్ శ్రీలంక అని చెప్పేసి శ్రీలంకలో హౌ ఎకానమిక్ రికవరీ అనేది జరుగుతుంది అండ్ హౌ ద న్యూ గవర్నమెంట్ ఎన్పీపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో హౌ దట్ ఈస్ గోయింగ్ టు ట్యాకిల్ దిస్ ఎకానమిక్ ఛాలెంజెస్ అనేసి అక్కడ రాయడం జరిగింది. సోషల్ సెక్టర్ స్పెండింగ్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి తగ్గుతుంది కాబట్టి వెదర్ ఫినాన్షియల్ ఇయర్ 2026 బడ్జెట్ లో అది రివర్స్ అవుతుంది ఆ ట్రెండ్ అనేది ఇక్కడ అనలైజ్ చేశాము. గలియన్ బెరీ సిండ్రోమ్ గురించి చూస్తాము నెక్స్ట్ 6th ఆర్టికల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియా చైనా రెజ్యూమ్స్ ది డైరెక్ట్ ఫ్లైట్స్. సో దీని గురించి చూస్తాం అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ ప్లేసెస్ లో మీకు అనెక్డోట్స్ ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 3 అనెక్డోట్స్ నేను ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో దట్ ఈస్ గోయింగ్ టు వెరీ మచ్ హెల్ప్ యూ ఇన్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఆల్సో వాల్యూ అడిషన్ పార్ట్ లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఉత్తరాఖండ్ అడాప్ట్స్ ద యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఓకే, ఇండోనేషియన్ నేవల్ డెలిగేషన్ విజిట్స్ బ్రహ్మోస్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. సో అది కూడా చూస్తాం. ఇండోనేషియన్ వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద సెకండ్ కంట్రీ టు పర్చేస్ అవర్ బ్రహ్మోస్ మిసైల్ అనమాట. ఇన్ ఒడిస్సా కోల్ డస్ట్ ఈస్ క్లాగింగ్ లీవ్స్. హౌ కోల్ డస్ట్ ఆర్ మైనింగ్ విల్ లీడ్ టు ది గ్లోబల్ వార్మింగ్ రైజ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద లీవ్స్ అండ్ వెజిటేషన్ అనేది చూస్తాము. ఓకే, ఆర్బీఐ మూవ్స్ టు లిక్విడిటీ క్రంచ్. సో బ్యాంక్స్ లో లిక్విడిటీ క్రంచ్ ని పెంచడానికి ఆర్బీఐ కొన్ని స్టెప్స్ తీసుకుంది, అవి చూస్తాము. ఓకే, చాట్ జీపీటీ వర్సెస్ అండ్ డిఫరెంట్ ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కి సంబంధించిన ఒక కాపీరైట్ సూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చూస్తాము. ఎక్స్పర్ట్ ప్యానెల్ క్లియర్స్ ప్లాన్ టు రీబిల్డ్ వాచ్డ్ అవే తీస్తా డ్యామ్. ఓకే, సిక్కిం లో మనకి బికాస్ ఆఫ్ ద గ్లాఫ్ అనేది జరగడం వల్ల సో ఈ తీస్తా డ్యామ్ లో ఒక కొద్ది పోర్షన్ అనేది గాట్ వాచ్డ్ అవే. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, దాని గురించి చూస్తాం. గాజన్స్ రిటర్న్ టు వార్ టోన్. ఓకే, ఇజ్రాయెల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో సీజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో సీజ్ ఫైర్ తర్వాత గాజన్స్ ఆర్ రిటర్నింగ్ టు దర్ ప్లేస్ అనమాట. దాని గురించి ఒక చిన్న అప్డేట్ అంతే. అండ్ మోదీ స్పీక్స్ టు ట్రంప్ ఆన్ ఫోన్, సేస్ కమిటెడ్ ట్రస్టెడ్ పార్ట్నర్షిప్. అగైన్ దిస్ ఇస్ నాట్ మోర్ రెలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ బట్ జస్ట్ హౌ Modi congratulated and how our relations are going to improve అనేది చూస్తాం. Companies from more than 15 countries to participate in Bengaluru Aero India show. So ఇది జస్ట్ ఒక I'll glance through it బట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ వన్స్ ఈ పర్టికులర్ ఇండియా షో గురించి అయిపోయినాక మళ్ళీ న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి దెన్ విల్ లుక్ ఇన్ టు దాట్. సైమల్టేనియస్ పోల్ గురించి మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ స్టేట్మెంట్ గురించి అది ఎలా మెయిన్స్ లో యూజ్ చేసుకోవాలని నేను చెప్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు. దీని తర్వాత ఎట్ ది ఎండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు లుక్ ఎట్ ద కీవర్డ్స్ ఫ్రమ్ ద టుడేస్ న్యూస్ పేపర్స్. ఒక 2 కీవర్డ్స్ నేర్పిస్తాను మీకు, వాటిని మీరు నెక్స్ట్ టైం ఆన్సర్స్ రాసినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. Okay, with this note, let's start the video. So let us look at the first article. Okay, so the Union Budget as a turning point for climate action అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు ఇండియా ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్, క్లైమేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. లైక్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ చూస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ ఛాలెంజెస్ అనమాట. ఓకే, అయితే దెర్ ఇస్ అ నీడ్ ఫర్ అ సిగ్నిఫికెంట్ యాక్షన్ టు మీట్ ద క్లైమేట్ గోల్స్. అయితే మనకి యూనియన్ బడ్జెట్ ఏదైతే రాబోతుందో త్వరలో ఫినాన్షియల్ ఇయర్ 2026 కోసం, ఓకే 2025 అండ్ 2026 కోసం, ఇట్ విల్ బికమ్ అ క్రూషియల్ జంక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో వీ నో దాట్ మన నెట్ జీరో టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి జస్ట్ 5 years ఉంది కాబట్టి సో దిస్ పర్టికులర్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్. Okay, this is going to be a turning point. So what are the key highlights from the budget proposals? So what should be there in the budget proposals for the financial year 2026 ante
రెన్యూబుల్ ఎనర్జీ కమిట్మెంట్స్ తో ముందుకు రావాలి. సో ఇండియా హ్యాస్ ఇన్స్టాల్డ్ సంథింగ్ కాల్డ్ as 203.18 gigawatt of the renewable energy ఇప్పటి వరకు. ఓకే, సో విచ్ ఇస్ ఫార్ ఫ్రమ్ ద 2030 గోల్. సో మనం ఎంత పెట్టుకున్నాం, 2030 కల్లా 500 gigawatt ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ అనేది పెట్టుకున్నాం. బట్ వీఆర్ స్టిల్ 203 దగ్గరే ఉండిపోయాం అనమాట. సో కీ స్కీమ్స్ లైక్ పిఎం సూర్యగర్, ముఫ్త్ బిజ్లీ యోజన ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ రివ్యూడ్ డ్యూ టు ద పూర్ ఇంప్లిమెంటేషన్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో మీరు చూసుకుంటే అవుట్ ఆఫ్ 1.45 crore రిజిస్ట్రేషన్ ఎంతమందికి ఇన్స్టాలేషన్స్ వచ్చాయి ఈ సోలార్ వి సంబంధించానంటే 6.34 lakh ఇన్స్టాలేషన్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. అంటే ఎన్నైతే రిజిస్ట్రేషన్స్ వచ్చాయో అందులో ఓన్లీ 4.3% మాత్రమే రిజిస్టర్ అవ్వడం లైక్ ఇన్స్టాల్ అవ్వడం జరిగాయి. అంటే 4% సక్సెస్ రేటే చూస్తున్నాం అనమాట. సో there are some proposed actions that are need to be taken according to articles. So according to authors they have suggested some proposed actions అనమాట. అంటే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు, we need to boost the funding for the models like renewable energy service company. Okay, so RESCO, రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ, రెస్కో మోడల్స్ ని మనం తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది అప్ ఫ్రంట్ కాస్ట్ ఫర్ ద లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఇన్కమ్ ఆర్ ద లో ఇన్కమ్ ఫ్యామిలీ అయ్యుండి ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ డెఫినెట్లీ అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీని కంపెనీ లాంటివి తీసుకొచ్చి అప్ ఫ్రంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ని వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి. అండ్ ఆల్సో సెకండ్ సజెషన్ దట్ దే ఆర్ గివింగ్ ఇస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉంటాయి కదా. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మెయిన్లీ సోలార్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ని మనము తీసుకురావాలన్నమాట టు అడ్రస్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డెఫిసిట్స్. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఎంతైతే డిమాండ్ ఉందో అందులో 40% డిమాండ్ మాత్రమే మనం మీట్ అవ్వగలుగుతున్నాం త్రూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఈవెన్ ద సోలార్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, టు అడ్రస్ ద డొమెస్టిక్ నీడ్స్. Next suggestion that they have given is we have to encourage the renewable energy installations. Okay, along the railway land ఏదైతే ఉంటుందో in the corridors, సో అక్కడ కూడా renewable energy installations చేయొచ్చు అనమాట. We can utilize up to 5 gigawatt of solar and wind potential. Okay, అండ్ ఇంకేం మెన్షన్ చేశారు ఇక్కడ అంటే we have to address carbon border adjustment mechanism. So carbon, let me tell you, so the authors are also speaking about something called as కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో ఈ పర్టిక్యులర్ ఫెనామినా, ఈ మెకానిజం ఎవరు ఫాలో అవుతున్నారంటే యూరోపియన్ యూనియన్ అనమాట. సో యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఇంపోజ్ సంథింగ్ కాల్డ్ as కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్. అంటే ఇట్ ఇంపోజెస్ కార్బన్ లీవీస్, కార్బన్ ట్యాక్సెస్ ని ఇంపోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ ని యూరోపియన్ యూనియన్ కి ఎక్స్పోర్ట్ చేసామనుకోండి. సో వెన్ దే ఆర్ ఇంపోర్టింగ్ దట్ ప్రాజెక్ట్, ఓకే, పర్టికులర్ ఏమంటారు గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏవైతే ఇండియా నుంచి వస్తున్నాయో వెన్ దే ఆర్ ఇంపోర్టింగ్, ఒకవేళ అవి ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ కనుక కార్బన్ ఫుట్ ప్రింట్ ని పెంచినట్టయితే డెఫినెట్ గా వాటి మీద ఎక్కువగా కార్బన్ ట్యాక్సెస్ ని విధిస్తున్నారనమాట. దాన్నే మనం ఏమంటాం కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ ఎఫెక్టింగ్ ఇండియాస్ $8.22 billion యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ స్టీల్, అల్యూమినియం అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే మనము యూరోపియన్ యూనియన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి వల్ల $8.22 billion నష్టపోతున్నాం అనమాట ఒక సంవత్సరానికి. ఓకే, అండ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 45% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ డన్ టు యూరోపియన్ యూనియన్. ఓకే, ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువగా ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది అంటే 45% ఎంఎస్ఎంఈసే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్స్, సో దే ఆర్ ఫేసింగ్ మేజర్ థ్రెట్స్ డ్యూ టు ద కంప్లైంట్స్ కాస్ట్ అనమాట. సో దీనికోసం ఒక సజెషన్స్ దే హ్యావ్ ప్రపోజ్డ్ సమ్ యాక్షన్స్. సో ది ఆథర్స్ హ్యావ్ ప్రపోజ్డ్ సమ్ యాక్షన్స్. ఏం సజెస్ట్ చేశారు, క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేయండి. ఓకే, సో క్లైమేట్ యాక్షన్ ఫండ్ మోడల్డ్ ఆన్ జపాన్స్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్. జపాన్ లో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ అనేది ఉంటుంది. ఆ మోడల్లో మనము క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని డెవలప్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఈ పర్టికులర్ క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని టు యాక్చువల్లీ అసిస్ట్ ది ఎంఎస్ఎంఈస్ అనమాట. ఎంఎస్ఎంఈస్ ని అసిస్ట్ చేయాలి విత్ డీకార్బనైజేషన్ అండ్ ఆల్సో ఈ కంప్లైంట్స్ బర్డెన్స్ ని తగ్గించడానికి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన బాధ్యత కార్బన్
లైక్ క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని ఏర్పాటు చేసి ఆ పర్టికులర్ ఎంఎస్ఎంఈస్ కి సపోర్టివ్ గా ఉండాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ టు ఎన్షూర్ రిపోర్టింగ్ అండ్ అధరెన్స్ టు ద న్యూ రెగ్యులేషన్. అండ్ ఆల్సో ఆథర్స్ ఆర్ సజెస్టింగ్ అబౌట్ ద సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేటివ్స్ అనమాట. ఓకే, సో సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేటివ్స్ అంటే సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేసినట్టయితే వీ కెన్ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎంతవరకు మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని తగ్గించవచ్చు అంటే బికాస్ ఆఫ్ ద సర్క్యులర్ ఎకానమీ 44% తగ్గించవచ్చు. సో దిస్ విల్ జనరేట్ ఆల్మోస్ట్ 40 లక్షల కోట్లు, 40 lakh crores can be actually generated by 2050 if we are following the circular economy models. And the author also has proposed offering the weighted deductions అనమాట. సో weighted deductions అనేవి చేయాలి ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో సర్క్యులర్ ఎకానమీని లైక్ ప్రమోట్ చేయడానికి సావరిన్ గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేయాలని కూడా ఆథర్స్ సజెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫినాన్స్ దోస్ సర్క్యులర్ ఎకానమీ మోడల్ ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ ద సావరిన్ గ్రీన్ బాండ్స్ ఇనిషియేటివ్స్ ఆల్సో. ఓకే, అండ్ ఇక్కడ ఆర్టికల్లో ఇంకేం మాట్లాడుతున్నారంటే దే ఆర్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రీన్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్. గ్రీన్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, 1 second. గ్రీన్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఇండియా యొక్క ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 3.7% మాత్రమే గ్రీన్ ఇన్సూరెన్స్ లైక్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది ఇండియాలో ఉందన్నమాట. సో ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ని పెంచడానికి ఆథర్ ఇస్ సజెస్టింగ్ టు డిడక్ట్ ద ట్యాక్సెస్. ఓకే, ట్యాక్స్ డిడక్షన్స్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో ఎవరైనా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్స్ అనేవి చేయాలి. సో దట్ దే విల్ బి ఎంకరేజ్డ్ టు డూ దిస్ పర్టికులర్ ఇన్సూరెన్స్. అండ్ ఆల్సో జిఎస్టీ రేట్స్ అనేవి క్లైమేట్ రెసిలియంట్ ఇన్సూరెన్సెస్ మీద జిఎస్టీ రేట్స్ ని కూడా తగ్గించాలన్నమాట. జిఎస్టీ రేట్స్ హ్యాస్ టు బి reduced specifically to the climate resilient insurance premiums. And the financial strategy ఎలా ఉండాలి అంటే టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫర్ గ్రీన్ ఫైనాన్స్ టాక్సానమీ. అండ్ వీ హ్యావ్ టు అలైన్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ఇండియాస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో మనం ప్యారిస్ అగ్రిమెంట్ లో పెట్టుకున్న టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీట్ అవ్వడానికి మనం తీసుకొచ్చే పాలసీస్ ని కూడా వీ హ్యావ్ టు అలైన్ విత్ ద టార్గెట్స్ దట్ వీ హ్యావ్ కెప్ట్. Okay, and also author is also speaking about economic and traditional trade implications. Okay, economic and trade implications చూసుకుంటే సో గ్లోబల్ మార్కెట్స్ అనేవి as they are demanding the low carbon products we have to integrate the climate competitiveness. సో మనం తీసుకొచ్చే goods and services లో we have to promote the trade in such a way that we are coming up with the carbon న్యూట్రల్ ఆర్ లో కార్బన్ ప్రొడక్ట్స్ అనమాట. సో మనం క్లాసిఫై చేయాలి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని. వీ హ్యావ్ టు క్లాసిఫై బేస్డ్ ఆన్ ద గ్రీన్ క్రైటీరియా ప్రకారం వీ హ్యావ్ టు క్లాసిఫై ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. డిఫరెన్షియల్ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఫర్ క్లైమేట్ అలైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? దిస్ క్యాన్ బి పాసిబుల్ త్రూ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి సంబంధించిన బడ్జెట్ తో ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. కాబట్టి యూనియన్ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఏదైతే ఉంటుందో దిస్ విల్ డెఫినెట్లీ సిగ్నిఫైజ్ ఇండియాస్ ఇంటెంట్ టు టేక్ డెసిసివ్ క్లైమేట్ యాక్షన్. సో మన 2030 టార్గెట్స్ ని మనం మీట్ అవ్వాలంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ టాపిక్ మనకు మెయిన్ గా GS3 లో ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇవన్నిట్లలో యూజ్ అవుతుంది. మెయిన్లీ GS3 కి మీరు డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇండియా హాస్ బీన్ అ ప్రామినెంట్ అడ్వకేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. సో మనం సిన్స్ ఎర్త్ సమిట్ నుంచి అండ్ ఈవెన్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ నుంచి కూడా మనం ఎన్వైరన్మెంటల్ సమిట్స్ లో వీఆర్ యాక్చువల్లీ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అనమాట. సో వీఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ నెగోసియేషన్స్ లైక్ కియోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ ఆల్. ఓకే, so the country pledged to achieve 175 gigawatt renewable energy capacity by 2022, but మనం దాన్ని లేటర్ రివైజ్ చేసుకొని 2030 కల్లా 500 gigawatt of energy ని మనం తీసుకొస్తాం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ కొన్ని మైల్ స్టోన్స్ తో ముందుకు వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోలార్ మిషన్ తో ముందుకు వచ్చాం. సో దిస్ ఇస్ బూస్టింగ్ ద సోలార్ పవర్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో పర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్, ప్యాట్ స్కీమ్ అని అంటాం. ఓకే, సో దీని వల్ల మనము ఇండస్ట్రీస్ లో ఉన్న ఎనర్జీ కన్సంప్షన్ ని తగ్గించవచ్చు. అండ్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో దీని వల్ల మనం ఏం చేస్తున్నాం, దీని ద్వారా వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనమాట. సో ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఇండియా ఆల్రెడీ పెట్టిందో, సో దిస్ షోస్ ఇండియా స్టేటస్ యాజ్ అ డెవలపింగ్ నేషన్. ఓకే, బ్యాలెన్సింగ్ గ్రోత్ అండ్ ఆల్సో మనం ఒకవైపు గ్రోత్ ని బ్యాలెన్స్ చేస్తున్నాం, ఇంకోవైపు సస్టైనబిలిటీ వైపు కూడా అడుగులు పెడుతున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. ఓకే,
అండ్ మనము సో ఈ సోలార్ ఎనర్జీకి 2010లో వస్తే 2012లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ప్యాట్ స్కీమ్ అండ్ 2015లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఫినాన్షియల్ ఇయర్ 2026 కి సంబంధించిన యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ ఫర్ ది ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ద బడ్జెట్ కెన్ సర్వ్ as a టర్నింగ్ పాయింట్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఆర్ క్లైమేట్ జర్నీ. ఎందుకంటే మన నెట్ జీరో గోల్స్ ఏవైతే ఉన్నాయో 2030 కల్లా అచీవ్ చేయాలి అని అంటే, సో దిస్ ఇస్ ద బడ్జెట్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. సో 5 or 6 years షార్ట్ టర్మ్ ప్లాన్స్ పెట్టుకోవడానికి ఈ పర్టికులర్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ లాంగ్ రన్. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ అలొకేషన్ ఆఫ్ 203.18 gigawatt ఆల్రెడీ ఇండికేట్స్ ద కమిట్మెంట్. సో మనం ఆల్రెడీ 203, సో 500 gigawatt లో 203 gigawatts ఆల్రెడీ అచీవ్ చేసాం. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 years, డెఫినెట్లీ దిస్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద గ్రీన్ ట్రాన్సిషన్. ఓకే, మనం రైల్వేస్ లో ఇన్వెస్ట్ చేయాలి. రైల్వేస్ లో ఉన్న ఎంటీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో రైల్వే స్టేషన్ అండ్ ఆల్, అక్కడ మనం సోలార్ అండ్ విండ్ పవర్డ్ ఇన్స్టాలేషన్స్ అనేవి మనం తీసుకురావాలి. అండ్ ఎంఎస్ఎంఈస్ కి సపోర్ట్ చేయాలన్నమాట, యాజ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అప్రాక్సిమేట్లీ 30% టు జీడిపి అండ్ 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్. డెఫినెట్ గా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ టు ద లో కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. అండ్ ఆల్సో క్లైమేట్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికోసం మనం క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని తీసుకురావాలి, విచ్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ద గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో క్లీన్ ఎనర్జీ. అండ్ అలాంగ్ విత్ దాట్ ఎంఎస్ఎంఈస్ కి కూడా సపోర్టివ్ గా ఉంటుంది. వీ హ్యావ్ టు అలైన్ విత్ ద గ్లోబల్ ట్రెండ్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఉంది. దీన్ని మనం చెక్ పెట్టడానికి వీ హ్యావ్ టు నెగోషియేట్ విత్ ద కంట్రీస్, ఓకే, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, అండ్ వీ కెన్ యాక్చువల్లీ నెసెసియేట్ గ్రీన్ రిఫార్మ్స్ ఆల్సో. మనం గ్రీన్ రిఫార్మ్స్ ని కూడా మనం తీసుకురావచ్చు. ఓకే, వీ కెన్ రిప్లేస్ స్టీల్ అండ్ అల్యూమినియం టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తోని మనం గ్రీన్ ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ turning our point towards in the climate journey. So but there are some challenges, funding gaps ఉన్నాయి. సో గ్రీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలంటే మనకు ఆల్మోస్ట్ $2.5 trillion ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి బై 2030 విత్ కరెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడున్న మన కమిట్మెంట్స్ తో మనం కంపేర్ చేస్తే దిస్ ఇస్ వెరీ ఇన్సఫిషియంట్. ఇప్పుడున్న మనకి టార్గెట్స్ అండ్ బడ్జెట్ ఏదైతే అలొకేషన్ ఉందో దట్ ఈస్ ఇన్సఫిషియంట్ టు అచీవ్ ద టార్గెట్. టెక్నాలజికల్ డిపెండెన్స్, ఇండియా ఇంపోర్ట్ 65% ఆఫ్ ద సోలార్ ప్యానెల్స్ అండ్ రిన్యూబుల్ టెక్నాలజీ క్రియేటింగ్ ద వల్నరబిలిటీస్. సో కాబట్టి ఇంపోర్ట్ డిపెండెన్సీ కాకుండా ఇండిజీనియస్ గా గ్రీన్ టెక్నాలజీస్ ని మనము ప్రమోట్ చేయాలి. దానికోసం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పాలసీ ఇంప్లిమెంటేషన్, దెర్ ఆర్ సమ్ డిలేస్ ఇన్ ద క్లియరింగ్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పెషలీ ఆఫ్ షోర్ విండ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో క్లియరెన్సెస్ అనేవి చాలా టైం పడుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా లెస్ ఉందన్నమాట. సోషల్ ఈక్విటీ, వర్కర్స్ ఇన్ ద ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో, సో జాబ్ డిస్ప్లేస్మెంట్ వల్ల, అంటే ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ యూజెస్ తగ్గిపోయి ఇఫ్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఈ జాబ్ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో వితౌట్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ అండ్ ఆల్, డెఫినెట్లీ గ్రీన్ ఎకానమీ రోల్స్ ఏవైతే వాళ్ళకి అలొకేట్ చేయబోతున్నామో దానివల్ల వాళ్ళు హర్డిల్స్ ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు స్కేల్ అప్ ద గ్రీన్ ఎనర్జీ అనమాట. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ద స్కీమ్స్ లైక్ పిఎం కుసుమ్ అండ్ ఆల్సో రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ లాంటి మోడల్స్ ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో సేమ్ లైక్ జపాన్. Okay, and also we have to establish financial instruments like tax incentives ఇవ్వడం for domestic manufacturing. Okay, and we have to boost the circular economy. Agriculture and manufacturing sector లో కూడా మనం బయో ఎకానమీ ప్రాక్టీసెస్ ని మనం బూస్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ప్లాట్ఫామ్స్ లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంటివి మనం తీసుకురావాలన్నమాట. ఓకే, పబ్లిక్ అవేర్నెస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ద కమ్యూనిటీ లెవెల్ వర్క్ షాప్స్ ఆన్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఓకే, so I have provided an anecdote with examples so that you can use it in your essays anamata. So from this particular thing, so Dharani anedi Darna అనేది ఒక స్మాల్ విలేజ్ అనమాట బీహార్ లో. సో ఇట్ వాజ్ వన్స్ మయర్డ్ ఇన్ డార్క్నెస్ విత్ నో యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ. అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఉండకపోయేదన్నమాట ఈ దార్నాయ్ అనే విలేజ్ లో. ఓకే, ఇక్కడ ఇది బీహార్ లో ఉంది. 2014 లో ఏమైందంటే గ్రీన్ పీస్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద సోలార్ పవర్డ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్. సో ఈ సోలార్ పవర్డ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ అది 450 హోమ్స్ కి ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చింది అండ్ 50 కమర్షియల్
ఎస్టాబ్లిష్మెంట్స్ అడ్వాంటేజ్ ని పొందాయి అండ్ ఈవెన్ 2 schools కి బెనిఫిట్ అయిందనమాట. ఓకే, సో ఇది ఒక గ్రీన్ పీస్ ఇండియా వాళ్ళు తీసుకున్న ఒక చిన్న స్టెప్ వల్ల ఇంతమందికి హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఫార్మర్స్ ఆల్సో దే హ్యావ్ యూజ్ ద సోలార్ పవర్డ్ వాటర్ పంప్స్. సో దీని వల్ల సిగ్నిఫికెంట్ బూస్ట్ అనేది చూసాం ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది దార్నాయ్ విలేజ్నే కాదు ఆఫ్ బీహార్ ఎకనామికలీ, బట్ ఆల్సో షోకేస్ హౌ డీసెంట్రలైజ్డ్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ కెన్ డ్రైవ్ ఇంక్లూజివ్ గ్రోత్. అంటే ఇది ఏం చెప్తుంది, సో మనం సెంట్రలైజ్డ్ చేయకుండా డీసెంట్రలైజ్డ్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ తో ముందుకు వస్తే సో దిస్ ఇస్ హౌ ఇంక్లూజివ్ గ్రోత్ విల్ హ్యాపెన్, వీ కెన్ అచీవ్ ది ఐడియల్స్ ఆఫ్ ది ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి మనం ఇది ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. ద విలేజ్ బికేమ్ ఎ మోడల్ ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఇన్స్పైరింగ్ పాలసీ మేకర్స్ టు స్కేల్ అప్ సిమిలర్ ప్రాజెక్ట్స్ అండర్ ద స్కీమ్ లైక్ పిఎం కుసుమ్. ఓకే, సో పిఎం కుసుమ్ లో కూడా ఇలాంటి ఐడియాలజీస్ తోనే ముందుకు వచ్చామన్నమాట పాలసీ మేకర్స్ బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ది గ్రీన్ పీస్ ఇండియా ఇనిషియేటివ్. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి పిఎం కుసుమ్ మోడల్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో దార్నా ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో దిస్ డెఫినెట్లీ అండర్లైన్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ డ్రివెన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అనమాట. ఇలాంటి మోడల్స్ ని మనం రెప్లికేట్ చేసినట్టయితే యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2025-2026 లో మనం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఛాలెంజెస్ ని మనము మీట్ అవ్వచ్చు అండ్ ఆల్సో రిన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ 2030 కల్లా కూడా మనం అచీవ్ అవ్వచ్చు అనమాట. ఐ హోప్ మీకు అనెక్డోట్ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వీ హావ్ మేడ్, ట్రై టు సాల్వ్ దిస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. Union budget of financial year 2026 is a critical turning point in India's journey towards achieving its climate action goal and balancing economic growth. So ikkada varaku enti idi just a statement. So discuss the key measures introduced in the budget to enhance climate resilience and transition to a low carbon economy. Highlight the challenges and suggest measures to overcome them. So ikkada entante to be introduced అని పెట్టుకోండి. సో ద కీ మెజర్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బడ్జెట్ టు ఎన్హాన్స్ ద క్లైమేట్ రెసిలియన్స్. సో బడ్జెట్ లో ఎలాంటి స్కీమ్స్ ని తీసుకొచ్చినట్టయితే మనం క్లైమేట్ రెసిలియన్స్ ని ఎన్హాన్స్ చేయొచ్చు అండ్ ఆల్సో లో కార్బన్ ఎకానమీని అచీవ్ చేయొచ్చు. సో ఈ టార్గెట్స్ ని మీట్ అవ్వాలంటే వాట్ ఆర్ ది మెజర్స్ దట్ వీ నీడ్ టు టేక్ త్రూ ద బడ్జెట్ అనేది మీరు రాయాలి. అండ్ వీ హ్యావ్ టు హైలైట్ ద ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఓవర్కమ్ దెమ్. సో మనకు ప్రస్తుతం ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో టు మీట్ ద టార్గెట్స్, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని ఓకే రాసి ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, గెటింగ్ డ్రంక్ ఆన్ హోమియోపతి అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ బ్రింగింగ్ అటెన్షన్ టు అ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్ ద హోమియోపతిక్ టింక్చర్స్ అనమాట. సో టింక్చర్స్ అంటే ఏంటి, సో దీస్ ఆర్ ద లిక్విడ్ మెడిసిన్స్. ఓకే, సో ఈ హోమియోపతిక్ టింక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో అనేది మనకి ఈ ఆర్టికల్లో హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో మనకి హై లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ టింక్చర్స్ లో. ఓకే, సో అండ్ దే ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. ఈ ఆల్కహాలిక్ కంటెంట్ ఏదైతే మనం హోమియోపతిలో యూజ్ చేస్తున్నారో దిస్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ అనమాట. దీనివల్ల లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి లైక్ లివర్ డ్యామేజ్. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లీడింగ్ టు అడిక్షన్ అనమాట. సో మనకి లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి సేల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నప్పటికీ సో దీస్ రూల్స్ ఆర్ ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్ గా ఉంది డ్యూ టు ద లీగల్ బ్యాటిల్స్ అండ్ గవర్నమెంట్ ఇన్ యాక్షన్. This issue is significant because it affects the public health, especially rural areas లో ఉన్న public health ని disrupt చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకు అవేర్నెస్ అబౌట్ దీస్ ప్రోడక్ట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఇస్ వెరీ వెరీ లో కాబట్టి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, లెట్స్ రీ ఇన్ డీటెయిల్. ఆల్కహాల్ ఇన్ హోమియోపతి చూద్దాం. సో మెనీ హోమియోపతిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఓకే, ఎస్పెషల్లీ ద టింక్చర్స్ దట్ ఈస్ ద లిక్విడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో దే కంటైన్ 12% ఆల్కహాల్ అనమాట. ఓకే, దీని వల్ల ఏమేమి అవుతాయి, పీపుల్ విల్ కన్జ్యూమ్ దిస్ మెడిసిన్స్. ఓకే, వీటిని మెడిసిన్స్ లాగా తీసుకున్నప్పుడు డైలీ తీసుకుంటారు కాబట్టి అన్నోయింగ్లీ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, అన్నోయింగ్లీ. ఓకే, దిస్ కెన్ కాజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే లివర్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ ఆల్కహాల్. ఓకే, సో సిమిలర్ టు ది ఆల్కహాలిక్స్ ఎవరైతే మందు తాగుతారో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ వీళ్ళల్లో కూడా చూడడం జరుగుతుంది అనమాట. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్ ఆఫ్ 1945. సో దీంట్లో సెక్షన్ 106B ఏదైతే ఉంటుందో ఇన్ దిస్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 లో, సో దిస్ లిమిట్స్ ది స్కేల్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ద హోమియోపతిక్ టింక్చర్స్ అనమాట. టింక్చర్స్ ఏవైతే ఉంటాయో హోమియోపతికి వాటిని సేల్ చేయడంలో కొన్ని లిమిటేషన్స్ ని పెట్టడం జరిగింది. స్మాల్ బాటిల్స్ లో ఓన్లీ 30 ml మాత్రమే ఉండాలి. ఓకే, 30 ml మాత్రమే సెల్ చేయాలి.
లార్జ్ బాటిల్స్ ని సెల్ చేసినప్పుడు 100 ml కన్నా ఎక్కువగా సెల్ చేయకూడదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ హాస్పిటల్స్ 100 ml అనేది. ఓకే, ఈ రూల్స్ ని పెట్టడం జరిగింది అనమాట. అసలు ఈ రూల్స్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే బికాస్ ఆఫ్ ది మిస్యూజేజ్ ఆఫ్ ది టింక్చర్స్ విచ్ హెస్ కాజ్డ్ డెత్స్. ఓకే, చాలా డెత్స్ ని రిజిస్టర్ చేయడం వల్ల ఈ రూల్స్ ని తీసుకురావడం జరిగింది. అయితే కరెంట్ సిచ్యువేషన్ ఏముంది? సో వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్? హోమియోపతిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అపోజింగ్ ద రూల్ అనమాట. ఓకే, సో దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ ద బిజినెస్. ఓకే, వాళ్ళ బిజినెస్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది అని చెప్పారనమాట. సో కోర్ట్స్ హ్యావ్ స్టేడ్ ద రూల్ ఇన్ మెనీ స్టేట్స్ డీలింగ్ ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, స్టేట్స్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది కోర్ట్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద యూనియన్ గవర్నమెంట్ వాజ్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ ద రూల్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ అప్రూవల్ బట్ డిడ్ంట్ డూ సో. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రిజాల్వింగ్ దిస్ లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసే కన్నా ఏం చేస్తుంది గవర్నమెంట్ హ్యాస్ పర్స్యూడ్ లెందీ కోర్ట్ కేసెస్ అనమాట. ఓకే, దీనివల్ల ఈ కేసెస్ అనేవి ఇట్ వాజ్ నాట్ రిజాల్వ్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఈ డీలే అనేది ఇట్ విల్ డెఫినెట్లీ ఎండేంజర్ ద పబ్లిక్ హెల్త్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. అసలు ఆల్కహాల్ ని ఎందుకు యూజ్ చేస్తాం హోమియోపతిక్ మెడిసిన్స్ లో అంటే దే ఆర్ యూజ్డ్ యాజ్ హోమియోపతి యాజ్ అ సాల్వెంట్ అనమాట. ఓకే, మెడిసిన్స్ ని ప్రిజర్వ్ చేయడానికి వాటిని సాల్వెంట్స్ గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో హవెవర్ ఎక్సెసివ్ ఆల్కహాలిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కన్స్యూమర్ అవేర్నెస్ విల్ లీడ్ టు ద మిస్యూజ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద గ్లోబల్ కంపారిజన్స్, సో ఇన్ అదర్ కంట్రీస్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మస్ట్ క్యారీ ద హెల్త్ వార్నింగ్స్ అనేవి మెన్షన్ చేస్తారు వేరే కంట్రీస్ లో. ఓకే, బట్ ఇన్ ఇండియా మెడికల్ ఆర్ మెడిసినల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో విచ్ కంటైన్స్ ఆల్కహాల్ దే ఆర్ ఆఫెన్ బీన్ ignored. ఓకే, సో వై దెర్ ఈస్ అన్ అవేర్నెస్ గ్యాప్ అనేది ఉంది. మెనీ పీపుల్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో దే బిలీవ్ దట్ దీస్ టింక్చర్స్ ఆర్ ప్యూర్లీ మెడిసినల్. ఓకే, అండ్ దే ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ ఆల్కహాలిక్ కంటెంట్. ఈ ఇగ్నోరెన్స్ అనేది ఇట్ కెన్ లీడ్ టు ది అడిక్షన్ అనమాట. అండ్ ఫర్దర్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కీ క్వశ్చన్స్ రైజ్డ్? సో కీ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ వన్ ఇస్ షుడ్ ఆల్కహాల్ బి అలౌడ్ ఇన్ సచ్ మెడిసినల్ ప్రోడక్ట్స్? ఓకే, అసలు అలౌ చేయాలా మెడిసినల్ ప్రోడక్ట్స్ లో అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అండ్ వై గవర్నమెంట్ ఇస్ స్లో ఇన్ అడ్రసింగ్ దిస్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. అండ్ హౌ కెన్ అవేర్నెస్ బి ఇంప్రూవ్ టు ప్రివెంట్ దిస్ మిస్యూజ్? ఓకే, సో కాబట్టి ఈ ఆర్టికల్లో ఏం హైలైట్ చేస్తున్నారంటే స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ అనేది అవసరం అంటున్నారు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ అనేది తీసుకోవాలి. ఇట్ హ్యాస్ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు డూ ది అవేర్నెస్. పబ్లిక్ అవేర్నెస్ కూడా అవసరం అని చెప్పేసి ఇక్కడ ఆథర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, GS2 లో గవర్నెన్స్, ఇష్యూస్ రిలేటింగ్ టు ద డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, సోషల్ సెక్టర్, సర్వీస్ రిలేటెడ్ టు హెల్త్, ఇవి ఏదైతే ఉంటుందో దీంట్లో మనం లింక్ చేసుకోవచ్చు. సుప్రీం కోర్ట్ అనేది ఒక కేసుతో ముందుకు వచ్చింది, భవానీ మెడికల్ హాల్ వర్సెస్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని. సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఇట్ హాస్ హైలైటెడ్ ద ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేటింగ్ ది ఆల్కహాల్ బేస్డ్ హోమియోపతిక్ టింక్చర్స్. ఈ టింక్చర్స్ ఏంటి? దీంట్లో మనకి ఎక్కువగా ఆల్కహాలిక్ కంటెంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 12% ఉంటుంది ఇఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ బై వాల్యూమ్. దీనివల్ల చాలా సార్లు మిస్యూజేజ్ అనేది జరిగి దీస్ పర్టికులర్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ బికమింగ్ ద సబ్స్టిట్యూట్స్ ఫర్ ద రెగ్యులర్ ఆల్కహాల్ అనమాట. ఓకే, సో ద రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ ఇన్ మేనేజింగ్ సచ్ ప్రోడక్ట్స్ స్టెమ్స్ ఫ్రమ్ ఓవర్లాపింగ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ద రెగ్యులేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ హోమియోపతిక్ టింక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టేట్ గవర్నమెంట్ కి పవర్ అనేది ఉంటుంది, యూనియన్ గవర్నమెంట్ కి కూడా పవర్ ఉంటుంది అండర్ ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 7 అనమాట. దానివల్ల కూడా ఇష్యూస్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఓవర్లాప్. ఓకే, సో దెర్ ఆర్ సమ్ కీ ఇష్యూస్ దట్ వర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ఒకటి వచ్చేసి లీగల్ అంబిగ్విటీ అనమాట. ద రెగ్యులేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ మెడిసినల్ purposes lacks clarity. Entry 84 of the union list allows the center to tax alcohol for the medicinal purposes. So medicinal purposes అనేవి ఏదైతే ఉంటుందో ఎంట్రీ 84 of the union list is allowing the center to tax alcohol. ఓకే, మెడిసినల్ పర్పసెస్ కి యూజ్ చేసే ఆల్కహాల్ ని కూడా ట్యాక్స్ చేయాలని సెంటర్ కి ఇస్తుంది యూనియన్ లిస్ట్. హౌవెవర్ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ద GST మనకు తెలిసిందే. దానివల్ల టాక్సేషన్ సిస్టమ్ ఇంకొంచెం కాంప్లికేట్ అయింది విత్ రెస్పెక్ట్ టు ఆల్కహాల్. ఓకే,
There are some public health concerns with respect to alcohol. High alcoholic content ఉంటే డెఫినెట్లీ హెల్త్ రిస్క్లు వస్తాయి. ఓకే, వలనరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అవేర్నెస్ లేదో, ఆల్కహాల్ డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఈ పర్టికులర్ ఇష్యూస్ తోని బాధపడుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ లాస్. స్టేట్స్ హ్యావ్ ఆబ్జెక్టెడ్ టు యూజ్ దీస్ టింక్చర్స్ as alcohol substitute since they bypass traditional taxation mechanisms for the alcohol. So alcohol basic గా స్టేట్ టాక్సేషన్ చేస్తుంది అనమాట. స్టేట్ విల్ ఇంపోజ్ ద టాక్సెస్ ఫర్ ది ఆల్కహాల్. ఓకే, బట్ వీ హ్యావ్ సో స్టేట్స్ ఏమంటున్నారు అంటే మీరు దాని మీద టాక్సెస్ వేయడం వల్ల, సో మెడిసినల్ ప్రాపర్టీస్ ఆర్ మెడిసిన్స్ లో యూజ్ చేసే ఆల్కహాల్ కి మీరు టాక్సేషన్ వేయడం వల్ల, సో అప్పుడు ఏమవుతుంది, మాకు వచ్చే రెవెన్యూ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్ని మీరు ఆల్కహాలిక్ సబ్స్టిట్యూట్ గా కన్సిడర్ చేసి మీరు ఈ హోమియోపతిక్ టింక్చర్స్ లో ఉన్న ఆల్కహాల్ ని మాకు టాక్సేషన్ రెవెన్యూని ఇవ్వండి అని స్టేట్స్ అంటున్నారు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇండస్ట్రీ పుష్ బ్యాక్. హోమియోపతి ఇండస్ట్రీ హ్యాస్ ఫియర్లీ resisted regulatory attempts. Legal challenges have delayed implementing the rules. Section 22 of this particular Drugs and Cosmetics Act. Okay, ఇందులో ఉన్న లీగల్ ప్రొవిజన్స్ ని హోమియోపతిక్ కంపెనీస్ అనేవి అపోజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఛాలెంజెస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఒకటి వచ్చేసి రెగ్యులేటరీ ఓవర్లాప్, డ్యువల్ గవర్నెన్స్ ఉండడం వల్ల, సో స్టేట్ కి అండ్ యూనియన్ కి ఇద్దరికి పవర్స్ అనేవి ఉండడం వల్ల, బికాస్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ ఇట్ ఈస్ లీడింగ్ టు డీలేస్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ అనమాట. కరెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో లైక్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, సో దే ల్యాక్ ఎన్ఫోర్స్మెంట్. And also we are looking at the judicial delays. Cases related to homeopathic tincture regulation remain entangled in litigation for years అన్నమాట. దీనివల్ల పాలసీ ప్రోగ్రెస్ అనేది ముందుకు రావట్లేదు. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సింప్లిఫైడ్ లెజిస్లేషన్స్ తో మనం ముందుకు రావాలి. వీ హ్యావ్ టు అమెండ్ దిస్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. అండ్ ఆల్సో రెగ్యులేటరీ బాడీస్ లైక్ సిడిఎస్సిఓని మనము ఎంపవర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. దే హ్యావ్ టు క్లోజ్లీ మానిటర్ ఆల్కహాల్ బేస్డ్ హోమియోపతిక్ ప్రోడక్ట్స్. అండ్ టాక్సేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, అండ్ అవేర్నెస్ campaigns among the citizens is also very much needed. Okay, I hope you have understood till here. So health ki sambandhinchina oka anecdote ni chuddam. In 2017 a small town in Gujarat witnessed a public health crisis when several individuals consumed large quantity of alcohol based homeopathic tinctures anamata. Gujarat lo oka chinna town lo public health concerns అనేవి మనం చూసాం because of the excessive usage of the alcohol based homeopathic tinctures anamata. Okay, so sold legally under the guise of medicinal use. These products caused the alcohol poisoning. So alcohol poisoning అయింది చాలా మందికి. దీని వల్ల మల్టిపుల్ పీపుల్ హాస్పిటలైజ్ అయ్యారు అండ్ ఇట్ ఆల్సో లీడ్ టు ద డెత్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఈ ఇన్సిడెంట్ ఏం హైలైట్ చేస్తుంది? దిస్ ఇస్ హైలైటింగ్ ద లూప్ హోల్స్ ఇన్ ద రెగ్యులేటరీ సిస్టమ్. ఈ టింక్చర్స్ లో 12% ఆల్కహాల్ తో ఓకే సేల్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇట్ పుష్డ్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ టు టెంపరరీ బ్యాన్ దేర్ సేల్. ఓకే, దీనికి ప్రాపర్ కాంప్రహెన్సివ్ నేషనల్ పాలసీస్ అనేవి లేవన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో దట్ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఎస్సేస్. ఓకే, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ ఇట్ ఇస్ సూటబుల్. సో దిస్ ఎగ్జాంపుల్ అండర్స్కోర్స్ ది అర్జెన్సీ ఆఫ్ రిఫార్మింగ్ ఇండియాస్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ టు బ్యాలెన్స్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ అండ్ ద కమర్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది హోమియోపతిక్ ఇండస్ట్రీస్. ఓకే, I hope you have understood this article in detail. So let's look at the next article. First resort in ఒక article రావడం జరిగింది. So this basically is important for the international relations point of view. Okay, US foreign policy లో మనకి యూజ్ అవుతుంది. సో మనకి డొనాల్డ్ ట్రంప్ he has adopted an aggressive stance మనకు తెలిసిందే on immigration with mass deportation policies targeting the undocumented migrants. ఇది మనం లాస్ట్ క్లాసెస్ లోనే చూసాం. సో ఒక రీసెంట్ కాంట్రవర్సీ అనేది ఎరప్ట్ అయింది బేస్డ్ ఆన్ ద డిసిజన్ దట్ ఈస్ టేకెన్ వెన్ కొలంబియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గుస్తావో పెట్రో వెన్ హీ రిఫ్యూజ్డ్ టు అలౌ యుఎస్ మిలిటరీ ప్లేన్స్ ఓకే మిలిటరీ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలౌ చేయట్లేదు కొలంబియా వాళ్ళు విచ్ కంటైన్స్ ద డిపోర్టెడ్ మైగ్రెంట్స్ టు ద ల్యాండ్. సో వెన్ దే వర్ నాట్ అగ్రీయింగ్ to bring up the deported migrants under the US military planes. So it was actually opposed by the Colombia అన్నమాట. అయితే దానికి రిలేటెడ్ కొన్ని కీ ఇష్యూస్ ని రైజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కోయర్సివ్ డిప్లొమసీ. ట్రంప్ ఏమని రెస్పాండ్ అయ్యాడు కొలంబియా యొక్క రెసిస్టెన్స్ ని చూసి, ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ప్లాన్ ని ఒప్పుకోకపోతే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ థ్రెట్స్. ఏంటి? 25% టారిఫ్స్ ని విధిస్తాము ఆన్ కొలంబియన్ గుడ్స్, ఎస్కలేటింగ్ టు 50% వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి టాక్సెస్ అని చెప్పేసి వాళ్ళకి భయపెట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఇంపోజింగ్ ఫినాన్షియల్ అండ్ పొలిటికల్ శాంక్షన్స్, ట్రావెల్ బ్యాన్స్ ని ఇష్యూ చేస్తామని కొలంబియన్ ఒఫీషియల్స్ అని చెప్పేసి కూడా వాళ్ళకి థ్రెట్ ని చూపెట్టడం జరిగింది అనమాట.
and there are some humanitarian concerns also. Reports of degrading the treatment of deported migrants. So migrants were handcuffed, okay, వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు అండ్ ఆల్సో డ్యూరింగ్ వాటర్ కూడా ఇవ్వలేదు అనమాట డ్యూరింగ్ దిస్ ఫ్లైట్స్, అండ్ ఇన్ హ్యూమన్ కండిషన్స్ లో వాళ్ళని తీసుకెళ్లడం జరిగిందనమాట. బ్రెజిల్ కూడా సేమ్ కన్సర్న్స్ ని రైజ్ చేసింది, క్వశ్చనింగ్ ద యుఎస్ ట్రీట్మెంట్ ఆఫ్ డిపోర్టెడ్ సిటిజన్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బైలేటరల్ రిలేషన్స్, యుఎస్ కొలంబియా రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ హిస్టారికల్ గా. ఆల్మోస్ట్ వాళ్ళ ట్రేడ్ టైస్ అనేది $53.5 బిలియన్ ఉన్నాయి 2022లో. కానీ ఇలాంటి కోఎర్సివ్ యాక్షన్స్ తీసుకోవడం వల్ల లాంగ్ స్టాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సౌత్ అమెరికాలో పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ విల్ బి ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ కోఎర్షన్? ఒకటి ఎకానమిక్ ఫాలోఅవుట్, హై టారిఫ్స్ అండ్ శాంక్షన్స్ ఏవైతే విధిస్తుందో గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏ, దిస్ విల్ డీస్టెబిలైజ్ ద కొలంబియన్ ఎకానమీ, ఓకే, అండ్ ఆల్సో సౌత్ అమెరికా మీద కూడా చైన్ రియాక్షన్ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనకు తెలుసు యుఎస్ కి కొలంబియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ దట్ రీజన్, ఓకే. సో ఆల్మోస్ట్ ద ట్రేడ్ ఇస్ ఓకే ఫేవరబుల్ టు ద అమెరికా, బట్ ఇది ఈ పర్టికులర్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇఫ్ దే ఆర్ గెటింగ్ స్ట్రెయిన్, డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఎకానమీ ఆఫ్ కొలంబియా. జియో పొలిటికల్ రిస్క్లు అనేవి రైజ్ అవుతాయి, యాంటీ అమెరికన్ సెంటిమెంట్స్ అనేవి పెరుగుతాయి అనమాట. కంట్రీస్ లైక్ బ్రెజిల్ అండ్ అదర్స్ ఇన్ ద రీజన్ మే అలైన్ విత్ ది ఆల్టర్నేటివ్ గ్లోబల్ పవర్స్, ఓకే. అండ్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద బికాస్ ఆఫ్ ద డిపోర్టేషన్ అయ్యే పీపుల్ ని ఇన్హ్యూమన్ గా ట్రీట్ చేయడం అనేది ఇట్స్ అగేన్స్ట్ ద ఓకే హ్యూమన్ రైట్స్. సో ఇట్ ఈస్ లీడింగ్ టు ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. దీనివల్ల వాళ్ళ ఇంటర్నేషనల్ స్టేజ్ లో వాళ్ళ ఇమేజ్ కి ఓకే హ్యాంపర్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో కొలంబియా అనేది రెఫ్యూజ్ చేస్తుంది టు క్యారీ ద డిపోర్టెడ్ పీపుల్ ఇన్ ద మిలిటరీ ప్లేన్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఈ ఆర్టికల్ అనేది ఇట్ గట్ పాప్డ్ అప్, ఓకే. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, నావిగేటింగ్ గ్రోత్ ఛాలెంజెస్ ఇన్ శ్రీలంక అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో శ్రీలంక ఏదైతే ఉంటుందో దిస్ కంట్రీ ఈస్ కరెంట్లీ ఇన్ ఎ క్రిటికల్ జంక్షన్ అని చెప్పొచ్చు. సో ఇట్ హ్యాస్ ఫేసింగ్ సమ్ ఆపర్చునిటీస్, ఓకే, కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి దానికి ఇన్ ఆర్డర్ టు రికవర్ ఫ్రమ్ ది ఎకానమిక్ క్రైసిస్ దట్ ఇట్ happened in 2022, and on the other hand some economic challenges ని కూడా ఫేస్ చేస్తుంది, ఓకే. ఫర్దర్ ఎకానమిక్ ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే శ్రీలంక ఇస్ ఇన్ ద జంక్షన్ అనమాట. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ది ఆర్టికల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఒకటి వచ్చేసి వై ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్ అని అంటే, ఆఫ్టర్ డిఫాల్టింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ డెట్, సో మనకు తెలుసు ఎకానమిక్ క్రైసిస్ అనేది వచ్చింది, ఎక్స్టర్నల్ డెట్ ని డిఫాల్ట్ చేయడం జరిగింది శ్రీలంక ఇన్ 2022. సో దీని వల్ల కూడా అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్, సో శ్రీలంక ఫేస్డ్ ఇట్స్ వర్స్ట్ ఎకానమిక్ క్రైసిస్ అని చెప్పొచ్చు సిన్స్ ఇట్స్ ఇండిపెండెన్స్, ఓకే. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే, హౌ ద న్యూ గవర్నమెంట్ ఈజ్ నావిగేటింగ్ ద రికవరీ వైల్ అడ్రసింగ్ సమ్ రిస్క్, ఓకే. రికవరీని ఎలా తీసుకొస్తుంది? బై అడ్రసింగ్ సమ్ రిస్క్. హౌ ద న్యూ లీడర్షిప్ ఈస్ గోయింగ్ టు ట్రాన్సిషన్ ది ఎకానమీ ఆఫ్ ది శ్రీలంక అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ద న్యూ ప్రెసిడెంట్ అనురా కుమారా దిశనాయక్ ఎవరైతే ఉన్నారో, హీ కేమ్ టు ద పవర్ ఇన్ ద లేట్ 2024 మనకు తెలిసిందే. అండ్ హీ ఫేసెస్ ద ఛాలెంజెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ గ్రోత్ అండ్ లాంగ్ టర్మ్ డెట్ సస్టైనబిలిటీ. సో ఈ టూ ఇష్యూస్ ని అతను చూడాలి. ఇప్పుడు గ్రోత్ గురించి ఆలోచించాలి అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ డెట్ సస్టైనబిలిటీ గురించి కూడా ఆలోచించాలన్నమాట. కరెంట్ ఎకానమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, సో ఆల్మోస్ట్ ఐఎంఎఫ్ నుంచి $3 billion and $4 billion ఇన్ ఇండియన్ ఎయిడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డెట్ రీస్ట్రక్చరింగ్ విచ్ ఇస్ వర్త్ $17.5 billion. సో ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఎయిడ్ అండ్ ఆల్, సో శ్రీలంక హాస్ అచీవ్డ్ సమ్ స్టెబిలిటీ అనే చెప్పొచ్చు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రోత్ ఫోర్కాస్ట్, ఓకే, గ్రోత్ ఫోర్కాస్ట్ ని చూసుకుంటే మాత్రం 2024లో సో గ్రోత్ అనేది స్లో డౌన్ అయింది విత్ 4.4%, ఓకే, టు 2025లో 3.5% మాత్రమే ఉందన్నమాట. అంటే గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. హవెవర్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్టెబిలిటీ. సో టూరిజం రికవరీ అనేది కూడా అవుతుంది అనమాట. సో మనకి బేసిక్ గా GS2లో ఇంపార్టెంట్ ఇది, శ్రీలంక డిఫాల్టెడ్ ఆన్ ఇట్స్ ఎక్స్టర్నల్ డెట్ ఆబ్లిగేషన్స్ ఇన్ April 2022, మేకింగ్ ఆర్ మార్కింగ్ ఇట్స్ వర్స్ట్ ఎకానమిక్ క్రైసిస్ ఇన్స్ ఇండిపెండెన్స్. సో ఈ క్రైసిస్ అనేది ఫిజికల్ మిస్మేనేజ్మెంట్, అన్సస్టైనబుల్ డెట్ ఇవన్నిటికీ దారి తీసింది అనమాట. ఆల్మోస్ట్ $3 billion IMF ప్రోగ్రామ్ అండ్ $4 billion ఇన్ ఇండియా ఎయిడ్ హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ స్టెబిలిటీ ఇన్ శ్రీలంక అని చెప్పొచ్చు. New leadership under NPP government, okay, so under Anura Kumara Dissanayake is actually ఫేసింగ్ ద డ్యూయల్ ఛాలెంజెస్ ఆఫ్ ద స్టిమ్యులేటింగ్ ద గ్రోత్. ఒకవైపు గ్రోత్ ని అచీవ్ చేయడం ఒక ప్రాబ్లం అయితే, ఇంకొకటి లాంగ్ టర్మ్ డెత్ సస్టైనబిలిటీ అనేది ఇంకో ఇష్యూ అనమాట, ఓకే. సో కరెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి? సో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్? సో జియో పాలిటిక్స్ ఆఫ్ ది ఇండో పెసిఫిక్. శ్రీలంక స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఇది వెరీ క్రూషియల్ ఇన్ ద రీజనల్ జియో పాలిటిక్స్, మనకు తెలిసిందే. బట్ దెర్ ఆర్ సమ్ టెన్షన్స్ విత్ చైనా, ఓకే, ఎస్పెషలీ ఓవర్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో డెట్ డిప్లొమసీ వల్ల కూడా
చైనా వల్ల ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇండియా శ్రీలంక రిలేషన్స్ చూసుకుంటే వీ హ్యావ్ డీపెండ్ అవర్ టైస్ విత్ ఓకే, దే హ్యావ్ డీపెండ్ దే టైస్ విత్ ఇండియా. సో మనం ఎకానమిక్ రికవరీలో కూడా హెల్ప్ చేసాం అండ్ సమ్ ఆపర్చునిటీస్ వర్ దేర్ ఫర్ కొలాబరేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఇన్ ట్రేడ్, ఎనర్జీ అండ్ టూరిజం సెక్టార్స్. ఓకే, ఇండియా సపోర్ట్ అనేది వాళ్ళకి చాలా క్రూషియల్ అనమాట. వీ హ్యావ్ ఆఫర్డ్ ఆల్మోస్ట్ $4 billion యాజ్ అన్ ఎయిడ్. Okay, and we have ensured the stability through the regional cooperation anamata. Then what are the opportunities between both the countries and what is the opportunity for Sri Lanka ante privatization and the reforms. So they have to reassess the state owned enterprises anamata, like Sri Lankan Airlines, Ceylon Petroleum. Okay, వీటిని ఒకవేళ రీఅసెస్ చేసినట్టయితే డెఫినెట్లీ ఫిజికల్ సస్టైనబిలిటీని వాళ్ళు అచీవ్ చేస్తారు. అండ్ ఆల్సో సర్వీసెస్ అనేవి డిజిటైజ్ చేయాలి. దే హ్యావ్ టు ట్రైన్ ద ఎంపీస్. Okay, this is very much crucial for the governance improvements anamata. Okay, next one is tourism as a growth engine. సో డెవలపింగ్ అన్టాప్డ్ రీజన్స్ లైక్ నార్త్ అండ్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో వాటిని డెవలప్ చేసినట్టయితే డెఫినెట్ గా ఈక్విటబుల్ బెనిఫిట్స్ ని టూరిజం నుంచి వాళ్ళు అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో దే నీడ్ టు ప్రమోట్ శ్రీలంక యాజ్ అ మల్టీ కల్చరల్ డెస్టినేషన్. సో దీనివల్ల గ్లోబల్ లెవెల్లో దాని ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది, రెవెన్యూ కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ద టూరిజం. ఓకే, టూరిజం విల్ యాక్ట్ ఎస్ అ గ్రోత్ ఇంజన్ టు దెమ్. రీజనల్ కనెక్టివిటీని బూస్ట్ చేయాలి. ఇండియా లాంటి కంట్రీస్ తో ఇది రీజనల్ అగ్రిమెంట్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ తో ముందుకు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తో ముందుకు రావాలి. ఇది డెఫినెట్లీ గ్రోత్ ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, బిజినెస్ టు బిజినెస్ ట్రేడ్ అనేది కూడా దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ క్రాస్ బార్డర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని కూడా మనం అలైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది విత్ లాంగ్ టర్మ్ ఎకానమిక్ గోల్స్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, అండ్ నావిగేటింగ్ ఇంటర్నల్ ఛాలెంజెస్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ రికవరీ. ఒకటి వచ్చేసి బ్రెయిన్ డ్రెయిన్. ద లాస్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్ విల్ ఇంపాక్ట్ దిస్ క్రిటికల్ సెక్టర్ అనమాట. సో ఇంటర్నల్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి శ్రీలంకలో అంటే బ్రెయిన్ డ్రెయిన్, లాట్ ఆఫ్ క్రిటికల్ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ ఇంటర్నల్ ఛాలెంజెస్. బ్యూరోక్రటిక్ హర్డల్స్ తో బాధపడుతున్నారు. ఓకే, ఫిజికల్ కన్స్ట్రెయింట్స్ తో బాధపడుతున్నారు. అండ్ టూరిజం అండ్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ ఇన్ టూరిజం రిక్వైర్స్ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ ఫోకస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇంటర్నలీ టు శ్రీలంక యాజ్ ఆఫ్ నౌ. ఓకే, హవెవర్ మనం మెజర్స్ ఏవైతే డిస్కస్ చేసామో వాటితో ముందుకు వస్తే డెఫినెట్లీ దే కెన్ యాక్చువల్లీ అచీవ్ ద గ్రోత్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఓకే, so let's look at another article. Will the financial year 26 budget reverse the decline in the social sector spending అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది మనం GS3లో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్, ఓవర్ ద రీసెంట్ ఇయర్స్ మనం చూసుకుంటే సోషల్ సెక్టార్స్ కి సంబంధించిన అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ లాంటి సెక్టార్స్ లో యూనియన్ బడ్జెట్ యొక్క షేర్ అనేది, ఎక్స్పెండిచర్ షేర్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ 2026 బడ్జెట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు రివర్స్ ద ట్రెండ్ దట్ వాస్ దేర్. ఓకే, సోషల్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రివర్స్ చేసి పెంచే ఛాన్సెస్ అనేవి ఉన్నాయా అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో అనలైజ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇన్ లైక్ క్రూషియల్ ఫర్ అస్ టు అచీవ్ ద ఇంక్లూజివ్ గ్రోత్ టార్గెట్స్ అండ్ ఆల్సో సోషల్ డిస్పారిటీస్ ని అడ్రస్ చేయడానికి ఈ రివర్సల్ ఇన్ ద ట్రెండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీ సెక్టార్స్ ఆర్ కీ ట్రెండ్స్ ఇన్ ద సోషల్ సెక్టార్ స్పెండింగ్ చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ లో ఓకే there is a decline in the allocation from 2.4% of the budget in financial year 2018 to financial year 2025 లో 1.8 కి తగ్గింది అనమాట. 1.8% కి తగ్గింది రూరల్ డెవలప్మెంట్ లో. అండ్ ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఇనిషియల్ గా 2019 లో 2.6% ఉంటే 2025 లో 1.7% మాత్రమే ఉందన్నమాట. ఓకే, హెల్త్ సెక్టర్ లో 1.5% బడ్జెట్ మాత్రమే అలొకేట్ చేస్తున్నాము విత్ ఆయుష్మాన్ భారత్ అండ్ రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసీవింగ్ ఇన్అడిక్వేట్ అటెన్షన్. ఓకే, ద ల్యాక్ ఆఫ్ ఇంక్రీజింగ్ మెయిన్లీ ఈవెన్ ఆఫ్టర్ ద పోస్ట్ పాండమిక్ రికవరీ ఏదైతే ఉంటుందో దీనివల్ల మన ప్రయారిటీస్ ని మనం మిస్ప్లేస్ చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ లో కూడా మనం ఓన్లీ 0.88, సో ఫినాన్షియల్ ఇయర్ 2025 లో ఓన్లీ 0.8% ఆఫ్ ద జీడీపీని మనం అలొకేట్ చేసాం ఎడ్యుకేషన్ కి. 2018 లో 1.5% మాత్రమే మనం అలొకేట్ చేసాం. స్కూల్ ఎడ్యుకేషన్ స్పెండింగ్ అండర్ ద స్కీమ్స్ లైక్ PM పోషన్ అండ్ సమగ్ర శిక్ష అభియాన్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా స్టాగ్నేషన్ అనేది చూసామన్నమాట. సో విచ్ విల్ హ్యాంపర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, మెయిన్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సోషల్ వెల్ఫేర్ లో ఓకే వీఆర్ స్పెండింగ్ ఆన్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మీద మనం
మనం ఫోకస్ చేస్తున్నాం, డిజబిలిటీ సపోర్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, బట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఈ సోషల్ వెల్ఫేర్ కింద 1.75% 2018 స్పెండ్ చేస్తే 2025 కి వచ్చేసరికి 1.04% మాత్రమే మనం చూస్తున్నాం అనమాట. అంటే దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ ది అలొకేషన్ ఆఫ్ ద బడ్జెట్ టు ద సోషల్ సెక్టర్. ఓకే, హెల్త్ లో స్టాగ్నేషన్ చూసాం, ఎడ్యుకేషన్ లో స్టాగ్నేషన్ చూసాం, రూరల్ డెవలప్మెంట్ లో స్టాగ్నేషన్ చూసాం, అండ్ ఆల్సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆల్ లో కూడా స్టాగ్నేషన్ అనేది చూసాం. ఓకే, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫండింగ్ అనేది ఏం చేస్తుంది? దిస్ ఇస్ ఇన్సఫిషియెంట్, ద ఫండింగ్ దట్ ఈస్ గివెన్ ఇస్ ఇన్సఫిషియెంట్. సో పావర్టీ అలివియేషన్ ని అండర్మైన్ చేస్తుంది అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం ఈజీగా అచీవ్ చేయలేం బికాస్ ఆఫ్ ది ఫండింగ్ దట్ ఈస్ దేర్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ పోషణ్ అభియాన్, ఎంజీ నరేగా, హెల్త్ కేర్ స్కీమ్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. పోస్ట్ పాండమిక్ రికవరీ, ఎడ్యుకేషన్ లాసెస్ అండ్ రూరల్ డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటిని ఇంకా మనం అడ్రస్ చేయలేము. సో యాజ్ ఆఫ్ నౌ ఎకానమిక్ రికవరీ మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నామే తప్పితే, సో వాట్ ఎవర్ ద సోషల్ ఇంపాక్ట్స్ దట్ వర్ దేర్ అండర్ ద కోవిడ్ వాటిని మనం రివర్సల్ చేయాలన్న ఆలోచనతో మనం ముందుకు రావట్లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్ వాస్ వెరీ మచ్ క్రూషియల్ ఆఫ్టర్ ద కోవిడ్-19. ఎందుకు? అండర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు రీఇన్వెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ సెక్టార్స్ టు మేక్ ద రివైవల్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్టార్స్. ఓకే, సో అండ్ దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్, ఫండ్ యూటిలైజేషన్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు. దేర్ ఆర్ సమ్ లీకేజెస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? బడ్జెటరీ అలొకేషన్ ని పెంచాలి. 2.5% జీడిపి ఆఫ్ ది హెల్త్ పెడుతున్నాం కదా, దాన్ని 6% కి పెంచాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో అండ్ ఆల్సో స్ట్రెంథెన్ ది ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్, రియల్ టైమ్ మానిటరింగ్ తీసుకురావాలి. వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద హ్యూమన్ డెవలప్మెంట్, పిఎం పోషణ్, సమగ్ర శిక్ష అభియాన్ ఇవన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లాంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. వనరబుల్ సెక్షన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. This kind of questions can be asked you to test your personality and in the personality test. Okay, so newspaper will also train you to the personality test stage definitely. Okay, now let's go to another article. So now let's go to another article. Is the Guillain-Barré syndrome life threatening uneasy? And also central team in Pune as man dies of suspected Guillain-Barré syndrome అని 2 articles రావడం జరిగింది. Let's see that. ఓకే, అసలు ఈ డిసీజ్ గురించి మనం తెలుసుకుందాం, ఈ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ ఇష్యూస్ లో మనకి లింక్ చేసుకోవచ్చు. ఇఫ్ యు లుక్ ఎట్ ద కాంటెక్స్ట్, ఓకే, రిపోర్టెడ్ అవుట్ బ్రేక్ ఆఫ్ Guillain-Barré syndrome in Pune has raised some public health concerns. ఆల్మోస్ట్ మనము 73 కేసెస్ ని రికార్డ్ చేయడం జరిగిందనమాట ఆఫ్ దిస్ పర్టికులర్ సిండ్రోమ్. 14 పేషెంట్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యావ్ సెటప్ అ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ దిస్ పర్టికులర్ కేస్. ఓకే, సో ఈ పర్టికులర్ సిండ్రోమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ రేర్ న్యూరలాజికల్ డిసార్డర్ అనమాట. ఓకే, ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఓకే, ఇన్ విచ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ అటాక్ ద నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది. దానివల్ల మజిల్ వీక్నెస్, ఓకే, పెరాలిసిస్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఇక్కడ ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్ విల్ ట్రిగ్గర్ ద నర్వస్ సిస్టమ్, దానివల్ల మనకి మజిల్ వీక్నెస్ అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద కాసెస్? Okay, this is basically an autoimmune disease. Okay, so GBS occurs when the body's immune system mistakenly attacks its peripheral nerves. Immune system అనేది మిస్టేక్ గా నర్వ్స్ ని అటాక్ చేస్తే, మన పెరిఫెరల్ నర్వ్స్ అనేవి ఓకే అటాక్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ద్వారానే బై మిస్టేక్ గా దాన్ని మనము ఈ Guillain-Barré syndrome అని అంటాం అనమాట. ఓకే, and this has been often triggered by a preceding viral or bacterial infection. Common triggers చూసుకుంటే కాంఫిలోబాక్టర్ జెజూని ఇన్ఫెక్షన్. సో కామన్ ట్రిగర్స్ సేమ్ ఇట్లాంటివి, బ్యాక్టీరియా కాజింగ్ గ్యాస్ట్రో ఎంటర్టినిస్, ఓకే, గ్యాస్ట్రో ఎంటర్టిస్ అనేది వస్తాయి అనమాట. లైక్ వీల్ గెట్ నౌజియా సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్, డయేరియా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ ట్రిగర్స్. ఓకే, కాంఫిలోబాక్టర్ జెజూని లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దిస్ విల్ యాక్చువల్లీ లీడ్ టు దిస్ ఆల్సో. వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా, ఓకే, cytomegalovirus and also Epstein-Barr virus, Zika virus. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ద కామన్ ట్రిగర్స్. ఎపిడమాలజీ చూసుకుంటే ఈ జీబీఎస్ అనేది చాలా రేర్ అనమాట. ఓకే, ఆల్మోస్ట్ 1 lakh పాపులేషన్ టు 1 to 2% కి మించి ఉండదు అనమాట ఈ పర్టికులర్ డిసీజ్ అనేది. మెయిన్ గా ఇది అడల్ట్స్ లో, మేల్స్ లో ఎక్కువగా మనకు కనబడుతుంటుంది. దెర్ ఆర్ సర్టన్ సిమ్టమ్స్ దట్ వీ హ్యావ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్. సో టింగ్లింగ్ అనేది జరుగుతుంది, అండ్ ఆల్సో లెగ్స్ లో అండ్ ఆల్సో ఫీట్ లో మనం వీక్నెస్ అనేది చూస్తాం అనమాట. అండ్ ఆల్సో ఆర్మ్స్, ఫేస్ లో కూడా మనకి
పెయిన్ అనేది వస్తుంది. అడ్వాన్స్డ్ సైన్స్ చూసుకుంటే మజిల్ పెయిన్ వస్తుంది, లెగ్స్ లో పారాలసిస్ వస్తుంది, ఆర్మ్స్ లో, ఫేస్ లో విల్ హ్యావ్ అ డిఫికల్టీ ఇన్ స్పీకింగ్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఓకే, సో మెయిన్ గా చాలా కేసెస్ లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బ్లడ్ ప్రెషర్ కి రిలేటెడ్, హార్ట్ రేట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద బాడీ ఫంక్షన్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది బై మిస్టేక్ గా అటాక్ అవుతుంది. సో విచ్ కంట్రోల్స్ ద వాలంటరీ మూమెంట్, పెయిన్ అండ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం వల్ల మనకు పెయిన్స్, ఓకే, వాలంటరీ మూమెంట్ లో ప్రాబ్లమ్స్, టెంపరేచర్ పెరగడం ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఓకే, కొన్ని సీవియర్ కేసెస్ లో రెస్పిరేటరీ మజిల్స్ అనేవి ఇంపేర్ అవుతాయి అండ్ ఆల్సో వెంటిలేటరీ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది అనమాట కొన్నిసార్లు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ మోర్ అబౌట్ దిస్ పర్టికులర్ సిండ్రోమ్, దీంట్లో మనకి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద జీబీఎస్ ట్రీట్మెంట్ అండ్ రికవరీ, సపోర్టివ్ కేర్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఫిజికల్ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఇస్తారనమాట ఫర్ రీహాబిలిటేషన్. ఐవీఐజీ థెరపీ అనేది ఉంటుంది. ఓకే, హెల్దీ యాంటీబాడీస్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట, న్యూట్రలైజ్ ద హార్మ్ఫుల్ వన్స్. అండ్ ఆల్సో ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చేస్తూ ఉంటారు, హార్మ్ఫుల్ యాంటీబాడీస్ ని బ్లడ్ లో నుంచి రిమూవ్ చేస్తారు. ట్రీట్మెంట్స్ ఎయిమ్ టు రెడ్యూస్ సిమ్టమ్స్ అండ్ సపోర్ట్ రికవరీ, బట్ ఇది మొత్తం క్యూర్ కాదనమాట. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే వేరియస్ మెథడ్స్ ఆర్ దేర్ టు అడ్రస్ ద జీబీఎస్. సో ప్రోగ్నోసిస్ అనేది కూడా ఉంటుంది. సో ఈ ప్రోగ్నోసిస్ అనే మెథడ్ అనేది కొంచెం స్లోగా, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, కొంచెం స్లోగా అవుతుంది కానీ పాసిబుల్ ఇది రికవర్ చేయడం. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ విల్ లుక్ ఎట్ వన్ anecdote. సో దానికన్నా ముందు పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, ద అవుట్ బ్రేక్ ఇన్ పూణే హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్. సో ఎందుకు ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అది ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ట్రిగర్స్ లైక్ క్యాంఫిలోబాక్టర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ రేజింగ్ అవేర్నెస్ అనమాట అబౌట్. సో వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సిమ్టమ్స్ గురించి కూడా పీపుల్ కి తెలియజేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికోసం హెల్త్ కేర్ సిస్టమ్స్ ని కూడా మనము స్ట్రెంథన్ అప్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద రేర్ డిసీజెస్ లైక్ జీబీఎస్ ఆల్సో. ఓకే, సో జికా వైరస్ లింక్ టు జీబీఎస్ ఇన్ లాటిన్ అమెరికా, విల్ సీ వన్ anecdote. సో డ్యూరింగ్ 2015 to 2016 ఏమైందంటే జికా వైరస్ అవుట్ బ్రేక్ అనేది వచ్చిందనమాట లాటిన్ అమెరికాలో. సో అండ్ along with this there is a significant rise in the Guillain-Barré syndrome. ఓకే, సో దాని కేసెస్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది అనమాట along with the Zika virus. So the Brazil and Colombia reported thousands of cases which are linked to the Zika infection. The association led to the global awareness about the need for the robust public health measures to address infectious diseases outbreaks that can trigger the autoimmune diseases like డిజార్డర్స్ లైక్ జీబీఎస్. సో దీనివల్ల మనకి ఏం తెలిసింది? సో రెండు డిసీజెస్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపేర్నెస్ అవసరమో అనేది కూడా మనం నేర్చుకొని ముందుగానే రేర్ డిసీజెస్ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఎగ్జాంపుల్ ఇల్యూస్ట్రేట్స్ హౌ వైరల్ ఇన్ఫెక్షన్స్ కెన్ హ్యావ్ అన్ఎక్స్పెక్టెడ్ న్యూరలాజికల్ కాన్సిక్వెన్సెస్. ఓకే, కాబట్టి మన కోఆర్డినేటెడ్ హెల్త్ రెస్పాన్సెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదేంటంటే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ కేస్ స్టడీ రాదర్ దాన్ ద anecdote. ఓకే, మోర్ దెన్ anecdote, ఇట్ ఈస్ లైక్ అ కేస్ స్టడీ అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ న్యూస్. సో ఇండియా చైనా టు రెజ్యూమ్ డైరెక్ట్ ఫ్లైట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ వీసాస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియా చైనా బయోలేటరల్ రిలేషన్స్ లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు రెజ్యూమ్ ద డైరెక్ట్ ఫ్లైట్. సో మనం COVID-19 టైం తర్వాత హాల్ చేసామంటే ఇప్పటివరకు లేదు, బట్ నౌ వీ హ్యావ్ రెజ్యూమ్డ్ the direct flights and also we are issuing the visas for the people to people exchanges anamata. And also Manas Sarovar Yatra ni revive cheyabothunam starting in the summer of 2025, and we are also committing to mark the 75th year of the diplomatic ties with the celebratory events. And hydrological data sharing మీద మనం ఫోకస్ చేస్తున్నాం. We are discussing on resuming the provision of hydrological data, particularly transboundary rivers కి సంబంధించిన hydrological data sharing గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. So we are actually we have come up with the trade curbs and economic issues anamata. So India's decision to require Home Minister clearance for Chinese investments since 2020 ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆ రెస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేయబోతున్నాము. ఓకే, చైనా రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ లైక్ టనల్ బోరింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట. Okay, and India has shown some concerns about the projects on the Brahmaputra or Yarlung Zangpo region గురించి. అది మనం లాస్ట్ క్లాసెస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్ డిస్కషన్ అగైన్. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు హీ హాజ్ మెట్ ద వైస్ ఫారెన్ మినిస్టర్ సన్ వీడాంగ్ అండ్ వాంగ్ యీ ఫ్రమ్ ద కౌంటర్ పార్ట్ సైడ్. సో ఏంటంటే
ఈ డిస్కషన్స్ లోనే ఇవన్నీ మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఇండియా సపోర్టెడ్ చైనాస్ చైర్మన్షిప్ ఆఫ్ ది SCO in 2025. ఓకే, హై లెవెల్ డైలాగ్ అనేది కూడా అయింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈస్ హింటెడ్ దట్ ఎట్ అ పాసిబుల్ టైమ్ మోడీ అండ్ ద సి మీటింగ్స్ అనేవి జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయనేవి చెప్పారనమాట. ఫాలోయింగ్ ద ప్రయర్ సమ్మిట్స్ ఎట్ వుహాన్ అండ్ మమల్లేపురం. ఓకే, మమల్లపురంలో 2019లో అయినట్టు మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉంటాయనేది కూడా హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు ఐ టెల్ యూ. సో ఇఫ్ దేర్ ఇస్ అ ఫిలాసఫికల్ ఎస్సే దట్ ఆస్క్స్, ఓకే, ఎస్సే మనకి ఈ టాపిక్ మీద వచ్చింది అనుకోండి, బార్డర్స్ సెపరేట్ బట్ హ్యుమానిటీ యునైట్స్ అనే ఒక టాపిక్ మీద మీకు ఎస్సే అనేది వచ్చింది అనుకోండి, యూ కెన్ యూజ్ ది anecdote. ఓకే, సో ద story that we have learned till now, India and China have agreed to resume bilateral engagements including direct flights, visa processing and cultural exchanges like the Manas Sarovar Yatra. These efforts ఏవైతే ఉన్నాయో, these efforts symbolizes the diplomacy to overcome the mutual distrust and estrangement. ఓకే, సో గ్లాసరీలో ఈరోజు కీవర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఈ రెండు వర్డ్స్ ని కూడా మనము నేర్చుకోబోతున్నాం. ఓకే, సో అవి ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది నేను లాస్ట్ లో చెప్తాను. సో ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద ఇష్యూస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ రిలేషన్స్. అగైన్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద రిలేషన్స్. అంటే ఏంటి, బార్డర్స్ సపరేట్ అయినప్పటికీ బట్ హ్యుమానిటీ యునైట్ అయింది కాబట్టి వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. అంటే ఈ అనెక్డోట్ తో లేదా ఈ స్టోరీతో మనము మన ఎస్ఎన్ని స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి very much beautiful. Okay, the anecdote highlights the importance of dialogue and trust in fostering unity despite territorial and historical disputes. Historical disputes unna, territorial disputes unna, border disputes unna, so we have come up with some high, okay, agreements anamata. So ఇది ఏం చెప్తుంది, this shows how we value the human connections rather than the physical and the political barriers. So ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని మీరు రాసినట్టయితే, ఈ పర్టికులర్ స్టోరీ లాగా మీరు anecdote ని రాసినట్టయితే, దిస్ విల్ బి వెరీ మచ్ సూటబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎస్సేస్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీకు యూపీఎస్సీ పేపర్ లో బార్డర్స్ సపరేట్ బట్ హ్యుమానిటీ యునైట్స్ అని ఒక ఆర్టికల్ వస్తే డెఫినెట్ గా యూ కెన్ కోడ్ దిస్ ఆన్సర్. ఓకే, యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక ఆల్సో. శ్రీలంకలో కూడా మనకి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫిషర్మ్యాన్ ఇష్యూస్ ఉన్నాయి, తమిళ్ ఇష్యూ ఉంది, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో బార్డర్స్ ఆర్ సపరేట్, మెరిటైమ్ బార్డర్స్ ని షేర్ చేసుకుంటున్నాం మనం, ఇంకా డైరెక్ట్ ల్యాండ్ బౌండరీస్ కూడా మనకు లేవు. సో స్టిల్ హ్యుమానిటీ యునైట్స్ కాబట్టి వీఆర్ గివింగ్. ఈ రోజు ఇంకొకటి కూడా మనం చూసాం కదా, వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు శ్రీలంక ఇన్ దర్ ఎకానమిక్ క్రైసిస్. సో హ్యుమానిటీ అనేది స్టిల్ లివ్స్. ఓకే, మనకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా వీల్ యాక్చువల్లీ టాకిల్ ద ఇష్యూస్ బైలేటరల్లీ. ఓకే, నెక్స్ట్. So based on the discussion, try to solve this UPSC prelims question. So which of the following statements about recent developments in India-China relations is correct? India and China agreed to resume the provision of hydrological data sharing for all major transboundary rivers including the Indus and Brahmaputra. Manas Sarovar Yatra, which was halted due to bilateral tensions, is scheduled to resume in summer in 2025. India's recent restrictions on China's investments including the crucial sectors like టెలికమ్యూనికేషన్ అండ్ ఫార్మస్యూటికల్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. సో అవుట్ ఆఫ్ దీస్ 3 స్టేట్మెంట్స్ హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2 and 3. ట్రై చేయండి. సో ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ 2 and 3 అనమాట. సో హైడ్రలాజికల్ డేటా షేరింగ్ గురించి మాట్లాడారు, ప్రైమర్లీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండ్ నాట్ ఆల్ ద మేజర్ ట్రాన్స్ బౌండరీ రివర్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్ అన్నారు కాబట్టి తప్పు అవుతుంది. బ్రహ్మపుత్ర గురించి మాత్రం డీటెయిల్ గా మాట్లాడుకున్నారు. స్టేట్మెంట్ 2 దట్ ఈస్ మానస్ సరోవర్ యాత్ర అనేది సమ్మర్ నుంచి బిగిన్ అవుతుంది అనేది కరెక్టే. సో ఇండియా ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ చైనాస్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంగ్ ద క్రూషియల్ సెక్టార్స్ లైక్ telecommunication and pharmaceuticals, ఇది కరెక్ట్ అనమాట. సో 2 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. సో నెక్స్ట్ న్యూస్, ఉత్తరాఖండ్ అడాప్టెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కీ డెవలప్మెంట్, ఉత్తరాఖండ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ పోస్ట్ ఇండిపెండెన్స్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ద రెసిడెంట్స్ ఎక్సెప్ట్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ నేటివ్స్ అనమాట. నేటివ్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి తప్పితే హూ హ్యావ్ మైగ్రేటెడ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది ఈ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, దీంట్లో మెయిన్ గా హలాలా, ఇద్దత్, తలాక్ అనే ప్రాక్టీసెస్ ని ముస్లిం పర్సనల్ లాలో ఉన్న ఈ ప్రాక్టీసెస్ ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇట్ ఈక్వల్లీ గేవ్ రైట్స్ టు ద ఉమెన్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ, మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, ఓకే, లివ్ ఇన్ రిలేషన్స్ అన్నిట్లలో ఈక్వల్ గా ఉమెన్ కి కూడా రైట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ పర్టికులర్ యూసీసీ ఈస్ మ్యాండేటింగ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మ్యారేజెస్, డివోర్సెస్ అండ్ ఆల్సో ద లివ్ ఇన్ రిలేషన్షిప్. మ్యారేజ్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డివోర్స్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే ఈ లివ్ ఇన్ రిలేషన్స్ ని కూడా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఓకే,
సో అండ్ ఆల్సో లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే సో దే విల్ హ్యావ్ దట్, ఓకే, దే విల్ హ్యావ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆల్సో. ఓకే, సో యూసీసీ పోర్టల్, గవర్నమెంట్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ucc.uk.government.in అని. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సపోర్ట్ చేస్తుంది, ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ కి ప్రొవైడ్ లైక్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఉంటాయి ఇంటూ 22 లాంగ్వేజెస్. ఇట్ విల్ ఇంటిగ్రేట్ ద డేటా ఫ్రమ్ ది 13 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట, ఇంక్లూడింగ్ పోలీస్, కోర్ట్స్ అండ్ సివిక్ బాడీస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్ చూసుకుంటే సో మ్యారేజెస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ March 26, 2010 ఏవైతే ఉన్నాయో దే మస్ట్ బి అప్లోడెడ్ టు ద పోర్టల్ విత్ ఇన్ ద నెక్స్ట్ 6 months. మ్యారేజెస్ ఆఫ్టర్ ద లాస్ ఇంప్లిమెంటేషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద 60 days. మ్యారేజ్ అయిన 2 months లోపు వాళ్ళు రిజిస్టర్ చేసేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి, ఆన్లైన్ ఫార్మ్స్. ఓకే, అప్లోడింగ్ టైప్డ్ డాక్యుమెంట్స్ ఆర్ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. 3 minutes వీడియో కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ కి. ఓకే, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ ఓకే పుష్కర్ సింగ్ దామి టర్మ్డ్ యూసీసీ యాజ్ అ బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఎరా ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హార్మనీ. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హార్మనీ. సో ఓన్లీ యూసీసీకే రాయొచ్చా ఈ స్టేట్మెంట్ అంటే మిగతా వాటిలలో కూడా మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము ప్రోగ్రెసివ్ స్టెప్స్ లైక్ విమెన్ రిజర్వేషన్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు వీ కెన్ రైట్ ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఎరా ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హార్మనీ అనేసి. Okay, it reflects the BJP's commitment to UCC implementation nationwide. Okay, now let's go to another article. Indonesian naval delegation visits BrahMos office in Delhi, apprised of a weapon system అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఇండోనేషియన్ నేవీ ఎవరైతే ఉన్నారో అడ్మిరల్ మొహమ్మద్ అలీ, హీ విజిటెడ్ ద బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఆఫీస్ అనమాట ఢిల్లీలో. ఓకే, బికాస్ వెన్ హీ కేమ్ యాజ్ అ ఒఫీషియల్ విజిట్. పర్పస్ ఏంటంటే డిస్కషన్ వర్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెంథనింగ్ ద బైలేటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ అనమాట. అడ్వాన్స్ మెరిటైమ్ టైస్ ని కూడా స్ట్రెంథన్ అప్ చేయాలనుకుంటున్నారు. బ్రాహ్మోస్ అనేది మనం సేల్ చేయబోతున్నాం ఇండోనేషియాకి విత్ ఇండోనేషియా ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ నెగోసియేషన్. ఆల్మోస్ట్ $450 million వర్త్ అనమాట ఈ డీల్. ఇండోనేషియా ఇస్ సెట్ టు బికమ్ అ సెకండ్ ఎక్స్పోర్ట్ కస్టమర్. సో ఫస్ట్ మనం ఫిలిప్పైన్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, దాని తర్వాత సో బ్రహ్మోస్ మనం సెకండ్ టైం వేరే వాళ్ళకి అమ్ముతున్నాం, అది టు ద ఇండోనేషియా అనమాట. ఆల్మోస్ట్ $375 million డీల్ తో ఫిలిప్పైన్స్ దాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో అదర్ కీ డిస్కషన్స్ ఆర్ జాయింట్ నేవల్ ఇనిషియేటివ్స్ లైక్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి లాంటివి మనం తీసుకొస్తున్నాం బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, సముద్ర శక్తి. అండ్ వీఆర్ యాక్చువల్లీ స్ట్రెంథనింగ్ అప్ అవర్ ఆపరేషనల్ కొలాబరేషన్ అండ్ మెరిటైమ్ ఛాలెంజెస్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం, లైక్ పైరసీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎట్ ది సీ. So Admiral Ali Garu, he also interacted with Jaijeerat R. Joshi, who is the CEO of BrahMos Aerospace, and other senior officials తో కూడా మాట్లాడడం జరిగింది అనమాట. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మాట్లాడడం జరిగింది టు ఫర్దర్ ద మెరిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్. Admiral Ali also visited the Information Fusion Center అనమాట, దట్ ఈస్ ఇండియన్ ఓషన్ రీజన్ ఫ్యూజన్ సెంటర్ కి కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కి కూడా విజిట్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ విజిట్. సో ఈ ఆర్టికల్లో ఇన్ ఒడిస్సా కోల్ డస్ట్ ఇస్ క్లాగింగ్ లీవ్స్ బ్లాకింగ్ కార్బన్ అప్టేక్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఆర్టికల్ ఇస్ బేసికలీ డిస్కసింగ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ కోల్ మైనింగ్ ఇన్ ఒడిస్సా అనమాట. పర్టికులర్లీ హౌ కోల్ డస్ట్ ఏదైతే ఉంటుందో ఇది ప్లాంట్ హెల్త్ ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది అండ్ హౌ ఇట్ ఈస్ లీడింగ్ టు ద క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో కోల్ డస్ట్ అనేది ప్లాంట్స్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? ప్లాంట్స్ నియర్ ద మైనింగ్ ఏరియాస్ ఇన్ ఒడిస్సా ఆర్ అబ్జర్వింగ్ ద 2 to 3 grams లెస్ కార్బన్ పర్ స్క్వేర్ మీటర్స్ డ్యూ టు ద కోల్ డస్ట్ డిపాజిషన్ అనమాట. సో వాళ్ళకి కార్బన్ ఎంత కావాలో అంతకన్నా తక్కువగా 2 to 3 grams లెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు అనమాట, లైక్ ప్లాంట్స్. ఓకే, ఈ డస్ట్ క్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డస్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ క్లాగ్స్ ద స్టొమాటో అనమాట. లీవ్స్ మీద స్టొమాటో ఉంటుంది కదా, దాన్ని ఇది క్లాగింగ్ అనేది చేస్తుంది అనమాట. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ని ప్రాపర్ గా అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి. వాటర్ వేపర్ దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు అనమాట. ఓకే, global warming contribution. So because of this reduced carbon absorption by the plants, so దీని వల్ల అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది అండ్ గ్లోబల్ వార్మింగ్ కి కూడా దారితీస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, లీవ్స్ మీద ఉన్న స్టొమాటాకి
ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ సర్టన్ యాక్టివిటీస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ అండ్ ఆల్సో వాటర్ వేపర్ రిలీజ్. ఈ రెండు యాక్టివిటీస్ జరగడం వల్ల ఏమైంది, మెయిన్ గా కార్బన్ డైఆక్సైడ్ ని వాళ్ళు పీల్చుకోలేకపోవడం వల్ల సో కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్ పెరిగిపోయి ఇట్ ఈస్ లీడింగ్ టు ద గ్లోబల్ వార్మింగ్ అనమాట. సోర్సెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గోల్డ్ డస్ట్. ఈ పర్టికులర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏదైతే ఉంటుందో జార్గుడ రీజియన్ లో జరిగే లైక్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏదైతే ఉంటుందో లాట్ ఆఫ్ కోల్ డస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్ లో బ్లాస్టింగ్ ప్రాసెస్ లో వచ్చిన డస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంపాక్టింగ్ ద వెజిటేషన్ విత్ ఇన్ ద 30 kilometers రేడియస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాన్స్. ఓకే, శాటిలైట్ ఇమేజింగ్ ఫర్ మానిటరింగ్. సో మనం అడ్వాన్స్ శాటిలైట్ డేటాని లైక్ ల్యాండ్సాట్ 8-9 సెంటినల్ 2B వీటిని యూజ్ చేసి వీ హ్యావ్ మ్యాప్డ్ ద కోల్ డస్ట్ డిపాజిషన్ అనమాట. ఓకే, రిఫ్లెక్టెన్స్ డేటా ఫ్రమ్ శాటిలైట్ ఇమేజరీ హాజ్ ఐడెంటిఫైడ్ సమ్ ఎఫెక్టెడ్ వెజిటేషన్ ఏరియాస్ ఆల్సో. ఓకే, ఇండియాస్ కోల్ డిపెండెన్సీ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ కోసం 3/4 ఆఫ్ ద ఎలక్ట్రిసిటీని కోల్ నుంచి తీసుకొస్తున్నాం అనమాట. అంటే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్స్యూమర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్లోబలీ ఆఫ్టర్ ద చైనా. సో లాంగ్ టర్మ్ ఎకలాజికల్ డ్యామేజెస్ అనేవి చూస్తున్నాం. Stomata on the leaves are getting developed. Okay, because of that it is getting clogged anamata. Long term ecosystem challenges అనేవి చూస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్ అనేది చూస్తున్నాం because of that. Okay, researchers suggest using the remote sensing data that coal dust అనేది it is impacting a lot on the vegetation and also local policies and also damage కూడా పెరుగుతుంది అనమాట. Okay, I hope you have understood how coal dust is impacting the vegetation and the plants. Okay, stomata ఏరియాని క్లాగింగ్ కి లోన్ చేస్తుంది అనమాట. Okay, next article, RBI moves to ease the liquidity crunch. So RBI on Monday announced a host of measures to inject liquidity. So banking system loki liquidity ni inject cheyadaniki konni reforms and కొన్ని సజెషన్స్ అండ్ కొన్ని అనౌన్స్మెంట్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇంక్లూడింగ్ ద బాండ్ పర్చేసెస్ అండ్ ఆల్సో డాలర్ రూపీ స్వాప్స్ ఏవైతే ఉంటాయో కూడా వాటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్బీఐ మెజర్స్ టు లిక్విడిటీ క్రంచ్ ఏంటి, ఏమేమి తీసుకున్నాయి అని అంటే ఆర్బీఐ అనౌన్స్ స్టెప్స్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. ఆర్బీఐ విల్ బై ద గవర్నమెంట్ బాండ్స్ వర్త్ 600 billion అనమాట. సో వెన్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ పర్చేస్డ్ బై ఆర్బీఐ, ఈ బాండ్స్ కొనుక్కున్నందుకు గాను రిటర్న్ లో మనీ అనేది ఇవ్వాలి కదా బ్యాంకింగ్ కి, అలా లిక్విడిటీ అనేది ఇంజెక్ట్ అవుతుంది అనమాట ఇన్ ద త్రీ ట్రాంచెస్. ఓకే, సో వేరియబుల్ రేట్ రెపో ఆప్షన్ 56 days variable rate repo auction worth $500 billion is scheduled for February 7th అనమాట. అండ్ డాలర్ ఆర్ రూపీ స్వాప్ ఆప్షన్ ని కూడా చేయబోతున్నారు. ఆర్బీఐ విల్ కండక్ట్ దిస్ పర్టికులర్ swap auction of worth $5 billion అనమాట. ఓకే, విత్ tenure of 6 months on Jan 31st. బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీ ఎక్కువగా రాబోతుంది. సో ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ డిఫిసిట్ ఏదైతే ఉంటుందో 1 year పీక్ కి చేరింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ లిక్విడిటీని ఇంక్రీజ్ చేయడానికి సెవెరల్ స్టెప్స్ ఆర్బీఐ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. So let's look at another news. Online news publishers join copyright suit in the High Court against OpenAI, maker of the ChatGPT. So Digital News Publishers Association, DNPA ఏదైతే ఉంటుందో, so this is this represents the digital arm of the several mainstream TV and print organizations అనమాట ఇండియాలో. ఓకే, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంటర్వీన్డ్ ఇన్ అ కాపీరైట్ లా సూట్ అగేన్స్ట్ ద ఓపెన్ ఏఐ అనమాట. ఓపెన్ ఏఐ అంటే ఏంటి? సో దిస్ ఇస్ ద కంపెనీ బిహైండ్ ద చాట్ జీపీటీ దట్ వీఆర్ యూజింగ్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్. ఈ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో దిస్ హైలైట్స్ ద సిగ్నిఫికెంట్ concern expressed by the digital news publishers about the unauthorized mass copying and use of copyrighted works in trained AI models including OpenAI GPT models, DNPA said in the statement. అంటే ఈ DNPA ఇంటర్వెన్షన్ ఏం చూపెడుతుంది, వాట్ ఈస్ DNPA's కన్సర్న్ ఏంటి అంటే వెబ్సైట్స్ లో నుంచి అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి డైరెక్ట్ గా డేటాని ఏఐ మోడల్స్ ద్వారా కాపీ పేస్ట్ చేస్తున్నారు. దాని వల్ల కాపీరైట్ సూట్ అనేది ఫైల్ అవ్వడం జరిగిందనమాట అగేన్స్ట్ ద OpenAI. సో ద ఇంటర్వెన్షన్ వాజ్ field in an ongoing case initiated by the news agency Asian News International. సో బేసిక్ గా ఈ ఇష్యూ అనేది ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కి సంబంధించింది. బట్ ఈ కేసులో ఈ డిఎన్పిఏ కూడా ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ గా. ఇన్ దిస్ రీసెంట్ ఆర్డర్
Dated 19th November 2024, the Honorable Delhi High Court recognized and framed several significant legal questions arising from ANI versus the OpenAI case. కొన్ని క్వశ్చన్స్ ని రేజ్ చేయడం జరిగింది ఢిల్లీ హైకోర్ట్. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ OpenAI ఎక్స్టెన్సివ్ అండ్ ఇన్ డిఎన్పిఎస్ వ్యూస్. సో డిఎన్పిఏ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే క్వశ్చన్స్ ని రేజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ కాపీరైటెడ్ మెటీరియల్ గురించి. సో ఎందుకంటే కాపీరైట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ కాబట్టి. ఓకే, ఈ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ as news organizations around the world grapple with the consequences of large language models and conversational chat agents being trained, and this data often scrapped the internet without any agreements in the hand. ఏంటంటే ఇంటర్నెట్ లో ఉన్న డేటాను అంతా తీసుకుని ప్రాసెస్ చేసి ఓపెన్ ఏఐ అండ్ చాట్ జీపీటీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రిజల్ట్స్ ని ఇస్తున్నాయి కాబట్టి వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ సమ్ ప్రాంప్ట్ టు చాట్ జీపీటీ ఇట్ ఈస్ గివింగ్ సమ్ రిజల్ట్స్ కదా. సో దాట్ రిజల్ట్ ఈస్ యాజ్ ప్రాసెస్డ్ బై డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా రిజల్ట్ ని ఇస్తుంది. సో ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ లో దాన్ని ప్రాసెస్ చేసుకొని ఇస్తుంది అనమాట. సో అది కాపీరైటెడ్ పని చేస్తుంది అనమాట. సో వేరే వెబ్సైట్స్ లో ఉన్న డేటాను ప్రాసెస్ చేయడం ఇస్ అ కాపీరైట్ ఇష్యూ. సో ముందుగా ప్రీ అగ్రిమెంట్స్ అనేవి వాళ్ళు మేక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, బట్ అగ్రిమెంట్స్ అనేవి మేక్ చేసుకోకపోవడం వల్లనే ఇష్యూ అనేది రైజ్ అయింది. సో వీ టేక్ అ గ్రేటర్ కేర్ ఇన్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ డిజైన్ ప్రాసెస్ టు సపోర్ట్ న్యూస్ ఆర్గనైజేషన్ అండ్ ఓపెన్ ఏఐ స్పోక్స్ పర్సన్ టోల్డ్ ద హిందూ ఇన్ రెస్పాన్స్ టు ద query that was raised on the DNPA intervention. Okay, so this is just the news that you have to remember. In the detailings man questions adigaru, but what you have to remember is DNPA, that is Digital News Publishers Association ఏదైతే ఉంటుందో, so this represents the digital arms anamata. Okay, several mainstream TV and print organizations ఏవైతే ఉంటాయో దానికి హెడ్ గా ఈ పర్టికులర్ DNPA అనే బాడీ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ expert panel clears plan to rebuild washed away Teesta Dam in Sikkim. Okay, so let's analyze this particular article. So Teesta 3 dam ఏదైతే ఉంటుందో, which is a Sikkim's largest hydropower project, was washed away in a glacial lake outburst flood 14 months ago. సో మనకి గ్లాఫ్ అనేది జరిగింది, దట్ ఈస్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ అనేది మనకి సిక్కింలో వచ్చిందనమాట. సో ఈ సిక్కింలో వచ్చిన ఈ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, సో ఈ సిక్కింలో లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయిన తీస్తా డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇట్ గాట్ వాష్డ్ అవే అనమాట. సో అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ హెస్ రికమెండెడ్ ఇట్స్ రీకన్స్ట్రక్షన్. సో ఇది వాష్ అవే అయిపోయిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఉంటారో ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, సో దే హ్యావ్ రికమెండెడ్ ఇట్స్ రీకన్స్ట్రక్షన్. సో న్యూ డిజైన్ ఫీచర్స్ చూసుకుంటే ద న్యూ డిజైన్ ఆర్ ద న్యూ డ్యామ్ విల్ బి ఎంటైర్లీ కాంక్రీట్ తోని మేక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. స్పిల్ అవే కెపాసిటీ ఇంక్రీజ్డ్ so to handle 19,946 cubic meters per second compared to the previous one. So previous లో almost 7,000 cubic meters per second మాత్రమే హ్యాండిల్ చేసుకునే స్పిల్ అవే కెపాసిటీ ఉండింది, బట్ ఇట్ ఈస్ బీన్ ఇంక్రీజ్డ్, ఇట్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ గురించి కూడా దీంట్లో ఇచ్చారు. సిక్కిం ఉర్జా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ టాస్క్ టు ఇంప్లిమెంట్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ది అప్పర్ క్యాచ్మెంట్. ఓకే, సో దాట్ ప్రయర్ నోటీసెస్ అనేవి వాళ్ళకి అందుతాయి, టైమ్లీ ఎవాక్యుయేషన్ ఆఫ్ వాటర్ అనేది చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మళ్ళీ ఇది వాష్ అవే అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఆల్మోస్ట్ ఈ రీకన్స్ట్రక్షన్ కోసం 4,189 crores పడతాయి. సో ఒరిజినల్ ప్రాజెక్ట్ ఎంత ఉండే అంటే ఇంతకు ముందున్న తీస్తా, సో దట్ వాజ్ హ్యావింగ్ 13,965 crores అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఫ్లడ్ ప్రిపేర్నెస్. సో ఇన్కార్పొరేట్స్ ద వర్స్ట్ కేస్ సినారియో డిజైన్, అంటే ఈ పర్టికులర్ ఫ్లడ్ ని తట్టుకునే కెపాసిటీ ఉన్న ఈ పర్టికులర్ డిజైన్స్ ని వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. మోడల్ బై ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ టు అకౌంట్ ఫర్ ఫ్యూచర్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్. సో ఫ్యూచర్ లో వచ్చే వాటిని కూడా తట్టుకునేలాగా సో రెసిస్టెన్స్ బిల్డింగ్స్ ని ఆర్ రెసిస్టెన్స్ కన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ ద రీస్టోరేషన్స్? సో కీ కాంపోనెంట్స్ లైక్ అండర్ గ్రౌండ్ పవర్ హౌస్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఇవన్నిటిని రీస్టోర్ చేయబోతున్నారు కాబట్టి ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 10 to 12 months అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ 1 year లో మళ్ళీ ఫుల్ డ్యామ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. Gazans return to war torn north as Israel lifts closure అనేది ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇట్స్ జస్ట్ అన్ అప్డేట్ అండి. ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద రిటర్న్ ఆఫ్ ద పాలస్తీనియన్స్ కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? టు నార్థన్ గాజా రీజియన్ అనమాట. వి నో దట్ ఈ రీసెంట్ గా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి ఇజ్రాయెల్ క్యాబినెట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దాట్ ఈ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో
as Israel temporarily lifted the movement restrictions, so Palestinians went to the northern Gaza part అన్నమాట. హమాస్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ క్లెయిమ్డ్ ఇట్ as a victory for the people, వైల్ ఇజ్రాయెల్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్ గా డీలే చూపెట్టినప్పటికీ బికాస్ ఆఫ్ ద డిసాగ్రిమెంట్ తర్వాత ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో వీ నో దట్ గాజాలో చాలా హ్యుమానిటేరియన్ క్రైసిస్ చూసాం. థౌజండ్స్ ఆఫ్ డిస్ప్లేస్డ్ గాజాన్స్ ఎవరైతే ఉన్నారో they were returning to their homes in the war affected areas. So this shows the humanitarian crisis over there. Geopolitical angle lo chuskunte this is a part of a broader Israel Palestine conflict, we know. So international response ela undindi, the global community including the United Nations and neighboring countries is monitoring the situation anamata. It's just an update andi. Okay, so this particular photo shows how Gazans are walking towards the Gaza city. Okay, Modi speaks to Trump on phone, says committed to a trusted partnership. So recent గా మోదీకి అండ్ ఆల్సో ట్రంప్ కి ఒక కాన్వర్సేషన్ జరిగింది. సో ఆ కాన్వర్సేషన్ ఏంటి అని అంటే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ హాస్ స్పోక్ టు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ మండే అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ అజ్యూమింగ్ అ హిస్టారిక్ సెకండ్ టర్మ్ in office. Following the phone call, Mr. Modi said that both the sides would work towards the global peace and security. Okay, the conversation came a week after Mr. Trump was sworn in the 47th president of USA in a glittering ceremony in Washington DC, where External Affairs Minister Jaishankar participated as the representative of Government of India in the sworn in ceremony anamata. So delighted to speak with my friend President Donald Trump, congratulated him on his historic second term. We are committed to a mutually beneficial and partnership. We will work together for the welfare of our people and towards the global peace and చెప్పేసి Mr. Modi చెప్పడం జరిగింది. and he has posted this particular tweet on the X platform. Okay, so since taking charge as president, Mr. Trump has spoken to President Nayib Bukele of El Salvador అండ్ ఆల్సో మిగతా వాళ్ళతో, సౌదీ అరేబియా కింగ్ తో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అనమాట. హీ హాజ్ ఆల్సో టేకెన్ టు సోషల్ మీడియా డిక్లేరింగ్ అ న్యూ అగ్రెసివ్ పాలసీస్ ని కూడా ఇతను డిక్లేర్ చేయడం జరిగింది. వీ హ్యావ్ సీన్ H1B వీసా గురించి, టారిఫ్స్ గురించి, ఓకే, WHO గురించి, మిగతావన్నీ మనం చూసాం, అనలైజ్ కూడా చేసాం. సో ద ఫోన్ కాల్ మార్క్స్ అ రిజంప్షన్ ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ లీడర్స్. ఓకే, సో మిస్టర్ మోడీ greeted Mr. Trump last week saying that would work with the US leader for the benefit of both India and USA. I look forward to working close together once again అని చెప్పేసి మిస్టర్ మోదీ చెప్పడం జరిగింది అనమాట. సో జయశంకర్ ట్రిప్ కూడా చేయడం జరిగింది. మిస్టర్ జయశంకర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్వేరింగ్. ఓకే, సో హీ రిప్రజెంటెడ్ ఇండియా అని చెప్పాను కదా. సో సమ్ ఆఫ్ ది ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ దేర్, సో ద హిందూ హ్యాస్ రిపోర్టెడ్ ఎర్లియర్. సో మనం ఆల్రెడీ అవన్నీ చూసాం. మిస్టర్ జయశంకర్ ఆల్సో మెట్ న్యూలీ అపాయింటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియా. ఓకే, సో ఆస్ట్రేలియన్ ఫారెన్ మినిస్టర్ ని మీట్ అవ్వడం జరిగింది, మిగతా వాళ్ళని కూడా మీట్ అవ్వడం జరిగింది అనమాట ఫర్ క్వాడ్రిలేటరల్ మినిస్టీరియల్ మీటింగ్. ఓకే, సో మిస్టర్ ట్రంప్ విజిటెడ్ ఇండియా ఇన్ February 2020, మీకు గుర్తుండుంటే, విచ్ కోయిన్సైడెడ్ విత్ ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ ది పాండమిక్ అనమాట. హీ వాజ్ వెల్కమ్డ్ ఎట్ ది స్టేడియం ఇన్ గాంధీనగర్ బై మిస్టర్ మోదీ, వినో. సో ఇది జస్ట్ అప్డేట్ అనమాట, ఏం లేదు మనకి ఇక్కడ లైక్ టేక్అవేస్ ఏం లేవు. జస్ట్ మన రిలేషన్స్ ని స్ట్రెంథన్ అప్ చేసుకోవడానికి ఒక ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది, దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే మనకి న్యూస్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ న్యూస్, కంపెనీస్ ఫ్రమ్ మోర్ దెన్ 15 countries టు పార్టిసిపేట్ ఇన్ బెంగళూరు ఏరో ఇండియా షో. ఫ్రాన్స్ లీడ్స్ విత్ 35 ఎగ్జిబిటర్స్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ దిస్. ఫ్రాన్స్ హెస్ వన్స్ అగైన్ ఎమర్జ్డ్ ద top exhibitor of the Aero India anamata, with just a couple of weeks left for the 2025 edition of the biennial air show and aviation exhibitions to commence at the Air Force station, ఓకే, ఇన్ కర్ణాటక, బెంగళూరు. సో ఎవరు లీడ్ చేస్తున్నారంటే ఫ్రాన్స్ అనమాట. ఎక్కడ జరుగుతుంది అని అంటే మనకి బెంగళూరులో జరగబోతుంది ఏరో ఇండియా షో అనేది. ఓకే, సో దిస్ ఈస్ ద 2025 edition anamata. Among the foreign countries, France is leading the way with about 35 exhibitors conferring their participation so far. Okay, so US is in the second spot anamata. Okay, so once it is done, we'll look into the details in a more detailed format. Okay, so let's look at another news. Simultaneous poll plan directly linked to future of India youth, says PM. Okay, so at NCC rally ఏదైతే ఉంటుందో, మోదీ called on youth to join the debate of UCC అన్నమాట. So I'm sorry, the
డిబేట్ ఆఫ్ సైమిల్టేనియస్ పోల్. సో దాని గురించి హీ వెల్కమ్డ్ ది యూత్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్, సో ఇక్కడ మనం ఈ కోట్ ని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కెన్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ గవర్నెన్స్ అండ్ ద యూత్ ఫ్యూచర్. ఓకే, ఇది డైరెక్ట్ గా మన గవర్నెన్స్ ని అండ్ ఆల్సో మన యూత్ యొక్క ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేస్తుందని సో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది అనమాట. యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ కోట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఓకే, ఎక్కడ రాసుకోవచ్చు? ఇన్ యర్ ఆన్సర్స్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది సైమల్టేనియస్ పోల్ అనమాట. ఓకే, యూజ్ ఇన్ యర్ ఆన్సర్స్ రిలేటెడ్ టు సైమల్టేనియస్ పోల్స్ అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇన్ ద ఇంట్రడక్షన్. సో కాంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ తో మీరు మొదలు పెట్టినప్పుడు ఈ స్టేట్మెంట్ నరేంద్ర మోదీ గారు చెప్పారు అని చెప్పేసి యూ కెన్ స్టార్ట్. సో దట్ విల్ యాడ్ more value to your answer. Okay, so now we have come to the keywords glossary from the article. So the first term that we have used ante one impactful keywords lo manam first em keyword ni choose cheskunnam ante stream of equality. So stream of equality ane ee particular thing UCC article lo raadam jarigindi. First of all, let's see the definition of it. I'll tell you how to use it in your answers. So it refers to the continuous effort to create a fair and just society anamata. Oka fair and just society ni create cheyadaniki ఓకే మనం స్ట్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీని యూజ్ చేయొచ్చు, వేర్ ఎవ్రీవన్ ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్ అందరినీ మనం ఈక్వల్ గా ట్రీట్ చేస్తే ఆ పర్టికులర్ సొసైటీని ఆర్ ఆ పర్టికులర్ మూవ్ని మనం స్ట్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీగా చెప్తాం అనమాట. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇన్ ఉత్తరాఖండ్ క్యాన్ బి సీన్ యాజ్ అ బిగినింగ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీ. స్ట్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీకి ఒక బిగినింగ్ లాగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో విచ్ ఈస్ ఎయిమింగ్ టు హార్మనైజ్ పర్సనల్ లాస్ అండ్ ఎన్షూర్ ఈక్వల్ రైట్స్ అక్రాస్ ఆల్ ద కమ్యూనిటీస్ వైల్ బ్యాలెన్సింగ్ ద కల్చరల్ సెన్సిటివిటీస్. అ స్మాల్ క్వశ్చన్ టు యూ, యూనిఫార్మ్ సివిల్ కోడ్ డిపిఎస్పీస్ లో ఏ ఆర్టికల్ కింద ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, and the second keyword that we are going to learn is mutual suspicion and estrangement. India and China relations improve అవుతున్నాయి కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మనకు ప్రీవియస్ గా ఉన్న మ్యూచువల్ సస్పిషన్ అండ్ ఎస్ట్రేంజ్మెంట్ గురించి అక్కడ రాయడం జరిగింది. సో హౌ టు యూజ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. మ్యూచువల్ సస్పిషన్ అండ్ ఎస్ట్రేంజ్మెంట్ రిఫర్స్ టు a state of distrust అండ్ డిస్టెన్సింగ్ బిట్వీన్ ద టూ నేషన్స్ కి మధ్యలో డిస్ట్రస్ట్ పెరిగిపోయి డిస్టెన్స్ అనేది పెరిగిపోతే ఆ టైంలో మ్యూచువల్ సస్పిషన్ అండ్ ఎస్ట్రేంజ్మెంట్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకు జరుగుతుంది? బేసిక్ గా కొలాబరేషన్ లేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్స్ వల్ల, హిస్టారికల్ గ్రీవియన్సెస్ వల్ల మనకి మ్యూచువల్ డిస్ట్రస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద టర్మ్ వాజ్ యూజ్డ్ ఇన్ డిస్కషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా డ్యూరింగ్ అ బైలేటరల్ meeting to describe the existing trust deficit caused by disputes over the line of actual control అనమాట. ఓకే, మీరు మిగతా వాటిలలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ ద మ్యూచువల్ సస్పిషన్ అండ్ ఎస్ట్రేంజ్మెంట్ బిట్వీన్ ద డిఫరెంట్ రిలీజియన్స్ లైక్ హిందూస్ అండ్ ముస్లిం, ఇట్ హాస్ లెడ్ టు ద ఓకే పార్టీషన్ ఆఫ్ బోత్ ది కంట్రీస్ అని చెప్పేసి మీరు రాయొచ్చు అనమాట. అంటే ఈ వర్డ్ ని మీరు అక్కడక్కడ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీ ఆన్సర్ కి వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో ద మ్యూచువల్ సస్పిషన్ అండ్ ఎస్ట్రేంజ్మెంట్ అనే ఒక వర్డ్ అండ్ ఆల్సో ద స్ట్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీ అనే వర్డ్ నెక్స్ట్ టైం మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఓకే, సో కావాలని రాయొద్దు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ డెఫినెట్లీ యూ నీడ్ టు రైట్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ ఆఫ్ కీవర్డ్స్ యూసేజ్ ఇస్ వెరీ వెరీ నచ్చిందని అనుకుంటున్నాను. వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అనమాట. మెయిన్స్ లో మీరు డెఫినెట్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను వాల్యూ అడిషన్స్ కి మేము ఈ కోడ్ బేస్డ్ థింగ్స్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది. లైక్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కెన్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ గవర్నెన్స్ అండ్ యూత్ ఫ్యూచర్. సో ఇది డైరెక్ట్ గా మీ ఆన్సర్ లో కోడ్ చేస్తే దాని వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, లాట్ ఆఫ్ అనెక్డోట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. ఐ హావ్ గివెన్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ బీహార్ అండ్ ఐ హావ్ గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓకే ఇండియా చైనా రిలేషన్స్ కి సంబంధించి రెస్పెక్టివ్ ఆఫ్ బౌండరీస్ హ్యుమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్ అనే ఒక ఫిలాసాఫికల్ ఎస్సే ఏదైతే ఉంటుందో దానికి ఎలా లింక్ చేసుకోవచ్చో చెప్పాను. Okay, I hope this videos are as comprehensive as possible. So sometimes video length is getting increased only because we are doing lot of value additions. So nowhere you can find in the Telugu channels. Telugu channel lo kuda meer inta detailed analysis ekkada chudaru. If you want, you can actually compare the analysis with any other Telugu channel that is there, okay, in the market. So definitely this is going to be a game changer. Continuous ga 1 year follow avandi, then you write the exam, you will have a large difference in your answer writing. Okay, you can improve your answer writing skills to a greater extent and also very highly useful for the prelims point of view also. Okay, so once at a time మనము మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్రాస్ప్ చేసుకునే బదులు డైలీ 1 to 1.5 hours స్పెండ్ చేసి మనం డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వింటే లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ పర్టికులర్ అనాలిసిస్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ నాలెడ్జ్,
Definitely, please like the video and also please subscribe to our channel and give your feedback through the comment box. Next class లో మళ్ళీ మీట్ అవుదాం. Until then, take care, bye bye, and keep smiling everyone.